Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ తో ఆధారపడి ఉన్న ఒక మోడల్ గురించి మాట్లాడదామండి. మరి చాలా మంది స్టూడెంట్స్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఏదో బట్టి పడతా ఉండి వాటికి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం సార్ అంటే మనం బట్టి పట్టిన బట్టి అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్ అంటే చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటది. మరి అదే విధంగా చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఓకేనండి, మరి అది ఎలా ఉంటది ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఏ ఉమెన్ రీచెస్ ది ఆఫీస్ 5 minutes ఎర్లీ డ్రైవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఓకే, while she reaches 10 minutes late, okay, driving at a speed of 40 km/h. okay, what distance did she travel? చూడండి ఏమంటున్నాడు. ఒక మహిళ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తే 5 నిమిషాల ముందుగా కార్యాలయాన్ని చేరుకుంటుంది. ఓకే, అదే సమయంలో ఆమె గంటకి 40 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తే 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఓకే, ఆమె ఎంత దూరం ప్రయాణించింది. ఓకేనా, మరి ఇక్కడ నువ్వు ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మరి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మాత్రమే నువ్వేం చేయగలుగుతావు సార్ అంటే ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతావు. చూడండి, మరి ఇక్కడ ఒక ఆమె ఏం చేస్తుంది సార్ అంటే 50 స్పీడ్ తో, చూడండి గంటకి 50 స్పీడ్ తో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే కార్యాలయానికి, అంటే ఆఫీస్కి వెళ్తుంది. అంటే తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. ఎంత స్పీడ్ తో వెళ్ళింది సార్ అంటే 50 స్పీడ్ తో వెళ్ళింది. మరి 50 స్పీడ్ తో వెళ్తే ఏమైంది, 5 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయింది. అంటే ఆఫీస్ టయానికి అంటే ఆమె ఏం చేసింది, ఇంకా 5 నిమిషాలు ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేసింది. ఎందుకని, ఆఫీస్ ఓపెన్ చేయరు కదా, ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి వచ్చి వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేశాక ఆమె ఏం చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఆమె అనుకుంది పోయినసారి మనం ఎక్కువ స్పీడ్ తో వెళ్ళాం, 5 నిమిషాలు ముందు వెళ్ళాం, అందుకే గేట్ బయట వెయిట్ చేసాం, ఈసారి మనం ముందు వెళ్ళకూడదు, కరెక్ట్ సమయానికి వెళ్ళాలి అని ఆమె అనుకుంది. అనుకొని ఏం చేసింది, నెక్స్ట్ డే తన స్పీడ్ తగ్గించుకుంది. చూడండి, మరి నెక్స్ట్ డే ఏం చేసింది సార్ అంటే జస్ట్ 40, ఓకేనా, 40 స్పీడ్ తోనే వెళ్ళింది. 50 స్పీడ్ తో వెళ్తే 5 నిమిషాలు ముందుకు వెళ్ళాను కదా, మరి ఈసారి 40 స్పీడ్ తో వెళ్దామని 40 స్పీడ్ తో వెళ్ళింది. కరెక్ట్ సమయానికి వెళ్తానేమో అనుకుంది. మరి అప్పుడు ఏమైంది సార్ అంటే 10 నిమిషాలు ఆలస్యమైంది. చూడండి, మరి 50 స్పీడ్ తో వెళ్తేనేమో 5 నిమిషాలు ముందు వెళ్తున్నాను, మరి 40 స్పీడ్ తో వెళ్తేనేమో 10 నిమిషాలు ఏమవుతుంది, ఆలస్యం అవుతా ఉంది. ఓకేనా అండి, మరి ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే ఆ దూరం ఎంత అంటున్నాడు. చూడండి, మరి నేను ఒక దూరాన్ని ప్రయాణించాను కదా, చూడండి 50 స్పీడ్ తో వెళ్తేనేమో నాకు 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. ఒకవేళ నా స్పీడ్ తగ్గించుకొని ఎంతతో వెళ్తే 40తో వెళ్తేనేమో 10 నిమిషాలు ఆలస్యమైంది కదా, అంటే నేను ట్రావెల్ చేసిన ఆ ప్లేస్ ఉంది కదా దాని యొక్క డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనండి, మరి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి సార్ అంటే చూడండి 50 స్పీడ్ తో వెళ్తేనేమో 5 నిమిషాలు ముందుగా చేరుకున్నావు. ఓకే, మరి 40 స్పీడ్ తో వెళ్తేనేమో ఏమైంది, 10 నిమిషాలు ఆలస్యమైంది. అసలు నువ్వు వెళ్లాల్సిన స్పీడ్ ఎంత, అవునా కాదా అండి? మరి నువ్వు లేట్ గా వెళ్ళకూడదు, ఎర్లీగా వెళ్ళకూడదు. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో అదే టైంకి అక్కడ ఉండాలి. మరి అదే టైంకి అక్కడ ఉండాలి అంటే అసలు నువ్వు ఎంత స్పీడ్ తో వెళ్ళాలి. ఓకేనండి, అసలు ఎంత సమయం పట్టిద్ది, మరి అప్పుడు ఎంత సమయం పట్టింది, ఇప్పుడు ఎంత సమయం పట్టింది అన్ని నువ్వు క్లియర్ గా తెలుసుకోవాలా లేదా, క్లియర్ గా తెలుసుకోవాలి. మరి ఎవరైతే దాన్ని క్లియర్ గా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంతే తప్ప దీనికి ఏదో షార్ట్ కట్ ఉందంట ఆ షార్ట్ కట్ ప్రకారం చేద్దాం. సో ఏంటి సార్ అంటే 50 ఇంటూ నెక్స్ట్ 40, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10. సో 15 ఎంత సార్ అంటే 15. సో 15 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 60. 15 ఒకట్లు 15 4 60. ఓకేనండి, ఈ 40కి దీనికి క్యాన్సిల్ 50 వచ్చింది. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే ఏమి లేదు, దీన్ని ఏమంటాం, బట్టి పట్టడం అంటాం. ముందుకెళ్ళిన తర్వాత వాడు క్వశ్చన్లు ఏమన్నా ఇలాంటివి అడుగుతాడా, డెప్త్ గా వెళ్తాడు, ఇంకా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వెళ్తాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలి. నువ్వు బట్టి పట్టిన మెథడ్ నిన్ను ఏం చేస్తుంది సార్ అంటే అక్కడే పడేస్తుంది. మరి నువ్వు బట్టి పడతావో లేదో పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు వాడు ఏం అడుగుతున్నాడు అనే విషయం నీకు తెలియాలి. ఓకేనా అండి, ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి చూద్దాం. ఏం సార్ అంటే ఒక స్త్రీ, ఒక మహిళ ఏం చేస్తుంది సార్ అంటే వాళ్ళ హోమ్, చూడండి మరి వాళ్ళ హోమ్ ఇది ఏంటి సార్ అంటే వాళ్ళ హోమ్ అనుకుందాం. ఓకేనా, వాళ్ళ హౌస్ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోతా ఉందండి. చూడండి,
మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆమె బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది? ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. ఇది జరిగింది. ఏం జరిగింది సార్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆమె బయలుదేరి ఇలా ఎక్కడికి వెళ్ళిపోయింది? తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇది ఆమె చెప్తుంది. నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాను? ఆఫీస్కి వెళ్ళాను. మరి ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో మొదటి రోజు ఏం చేశాను సార్ అంటే మరి ఎంత స్పీడ్తో వెళ్ళాలో తెలియదు కదా, 50 kmph. మరి గంటకి 50 స్పీడ్తో వెళ్ళాను. మరి గంటకు 50 స్పీడ్తో వెళ్తే ఏమైంది సార్ అంటే ఆఫీస్కి 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. చూడండి, మరి ఆఫీస్ టైం ఎప్పుడో నాకు తెలియదు కానీ ఒక 5 నిమిషాలు ఏం చేశారని చెప్తుంది. చూడండి, ఒక 5 minutes, ఒక 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. అంటే నేను వెళ్లాల్సిన సమయం కంటే 5 నిమిషాలు ముందే వెళ్ళి ఏం చేశాను? ఆ ఆఫీస్ దగ్గర కూర్చున్నాను అని చెప్తుంది. 50 స్పీడ్తో వెళ్ళడం వల్ల 5 నిమిషాలు ముందెళ్ళాను కాబట్టి నా స్పీడ్ తగ్గించుకుందాం. స్పీడ్ తగ్గించుకుంటే ఏమవుతుంది? కరెక్ట్ టైంకి వెళ్తాను అని అనుకుంది. మరి అనుకోని ఈసారి ఏం చేసింది సార్ అంటే స్పీడ్ వచ్చేసి 40తోనే వెళ్ళింది. చూడండి, 40 kmph. మరి 40 స్పీడ్తో వెళ్తే ఏమైంది సార్ అంటే 10 నిమిషాలు లేట్ అయింది. ఓకేనా అండి? మరి 10 నిమిషాలు ఏమైంది? లేట్ అయింది. వెళ్ళగానే ఆఫీస్లో వాళ్ళు ఏమన్నారు అంటే ఏంటి మేడం మీరు 10 నిమిషాలు లేట్గా వచ్చారు, ఇలా వస్తే ఎలా మేడం అన్నారు. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి సార్, వాడికి కావాల్సింది ఏంటి సార్ అంటే ఇప్పుడు అసలు ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎందుకు సార్ ఎంత స్పీడ్తో వెళ్ళాల్సింది అంటే నాకు లేట్ కాకూడదు, ముందుగా వెళ్ళకూడదు. ఓకేనా? లేట్ అయిపోతేనేమో వాళ్ళేమో ఎందుకు లేట్ చేశారు మేడం అని అడుగుతున్నారు. ముందెళ్తేనేమో ఎవరు రాకుండా నేనే వెళ్ళి ఏం చేయాల్సి వస్తుంది? ఆ గేట్ దగ్గర నిలబడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి అంటే నేను ఎంత స్పీడ్తో వెళ్ళాలి. చూడండి, నేను ఎంత స్పీడ్తో వెళ్తే నేను ముందుగా వెళ్ళను, ఆలస్యంగా వెళ్ళను. ఓకేనా అండి? మరి ముందుగా వెళ్ళకుండా ఆలస్యంగా వెళ్ళకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి? 0 minute కరెక్ట్గా ఏ టైంకి గేట్ ఓపెన్ చేస్తారో ఆ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు వాడు అడుగుతుంది ఇక్కడ మనల్ని ఏంటి సార్ అంటే దూరమే అడుగుతున్నాడు. నువ్వు కనుక్కోవాల్సింది దూరం కాదు, అసలు అది ఎంత దూరంలో ఉంది, అసలు నేను ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్తే కరెక్ట్గా నేను ఆఫీస్ ఓపెన్ చేసే సమయానికి వెళ్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ తర్వాత ఈ స్పీడ్తో వెళ్ళడం వల్ల 5 నిమిషాలు లేట్ అయింది అంటున్నాడు. మరి అసలు ఏ టైంకి చేరుకున్నాను అనే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర క్లియర్గా ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తాం సార్ అంటే వాడు అడిగే క్వశ్చన్ ని ఎంత డెప్త్ గా అడిగినా, ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అడిగినా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? చూడండి. మరి ఇప్పుడు దీన్ని మనం జనరల్ మెథడ్ లో చేద్దాం, షార్ట్ కట్ లో కూడా చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఏంటి సార్ అంటే వాళ్ళ హోమ్. ఓకేనా? వాళ్ళ హోమ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే ఆఫీస్కి వెళ్ళాలి. చూడండి, సో దిస్ ఈజ్ ఆఫీస్. ఓకేనా అండి? మరి మా హోమ్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది ఆమె? ఆఫీస్కి వెళ్ళాలి అని కోరుకుంటుంది. ఓకే, మరి నాకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్సే కాదు మిగిలినవి కూడా కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం సార్ అంటే ఒక్కసారి చూడండి. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, మరి నాకు స్పీడ్స్ రేషియో ఉంది. చూడండి, ఆమె 2 స్పీడ్స్లో వెళ్ళింది. చూడండి, మొదటిగా చూడండి మరి ఫస్ట్ ఒక స్పీడ్తో వెళ్ళింది, మరి తర్వాత ఇంకొక స్పీడ్తో వెళ్ళింది. ఓకేనా? మరి మొదట ఆమె ఎంత స్పీడ్తో వెళ్ళింది సార్ అంటే 50. చూడండి, ఇక్కడ ఆమె ఎంత స్పీడ్తో వెళ్ళింది సార్ అంటే 50 kmph. మరి 50 స్పీడ్తో వెళ్ళింది. మరి తరువాత ఎంత స్పీడ్తో వెళ్ళింది సార్ అంటే 40 kmph. తర్వాత ఎంత స్పీడ్తో వెళ్ళింది? 40 స్పీడ్తో వెళ్ళింది. ఓకే, స్పీడ్స్ రేషియో కావాలి. మరి స్పీడ్స్ రేషియో కావాలి అంటే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోయి 5:4. అంటే మొదటిగా ఆమెమో ఎంత స్పీడ్తో వెళ్ళింది? 4 స్పీడ్తో వెళ్ళింది. మరి తరువాత ఎంత స్పీడ్తో వెళ్ళింది సార్ అంటే ఓకేనా అండి 5 స్పీడ్తో వెళ్ళింది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్పీడ్స్ రేషియో. మరి నా దగ్గర స్పీడ్స్ రేషియో ఉంది, వెంటనే ఏం చేస్తాను? టైమ్స్ రేషియోగా మారుస్తాను. అలా ఎలా మారుస్తారు సార్, మీ ఇష్టమా అంటే అవును, ఖచ్చితంగా నా ఇష్టం. ఎందుకని? దూరం సమానంగా ఉంది. ఆమె ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తుంది. ఓకేనా అండి? రెండోసారి కూడా ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళింది. అంటే దూరం సమానంగా ఉంది కాబట్టి స్పీడ్స్ రేషియో ఉంది కాబట్టి టైమ్స్ రేషియో లాగా మార్చాను. మరి టైమ్స్ రేషియో ఎలా వచ్చింది సార్ అంటే ఈ 4ని ఇటు ఇసిరేసి ఈ 5ని ఇటు తీసుకొచ్చావనుకో వెంటనే మనకి ఏమొచ్చింది సార్ అంటే టైమ్స్ రేషియో వచ్చింది. అయిపోయింది. చూడండి, నాకేమొచ్చేసింది సార్ అంటే టైమ్స్ రేషియో వచ్చింది. మరి స్పీడ్స్ రేషియో ఉంది, టైమ్స్ రేషియో ఉంది. ఓకేనా? మరి ఇప్పుడు ఇక నాకు ఇంకొక విషయం కావాలి. ఏంటి సార్ అంటే ఆ టైమ్స్ కనుక్కోవాలి అంటే చూడండి, మరి అప్పుడు పట్టిందేమో ఎంత సార్ అంటే 4 భాగాల సమయం, ఇప్పుడు పట్టిందేమో 5 భాగాల సమయం. మరి వీళ్ళిద్దరి మధ్య ఎంత సార్ డిఫరెన్స్ అంటే 1 భాగం. ఆ 1 భాగం విలువే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు సార్? చూడండి,
మరి ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ ఎన్ని గంటలకు అనుకుంటాను అంటే 9 గంటలకు అనుకుంటాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ ఎన్ని గంటలకి సార్ అంటే 9 గంటలకి అని నేను అనుకుంటాను. అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో అజంప్షన్ చేసుకున్నాను. మరి 9 గంటలకు వెళ్ళాలితే ఫస్ట్ చూడండి, మొదటిసారి నేను 50 స్పీడ్తో వెళ్తే ఎన్ని నిమిషాలు ముందుగా వెళ్ళాను? 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. అంటే 9ంటికి వెళ్ళాల్సిన నేను ఎప్పుడు వెళ్ళాను సార్ అంటే 8 గంటల 55 నిమిషాలకే వెళ్ళాను. చూడండి, 8 గంటల ఎప్పుడు వెళ్ళానండి? 55 నిమిషాలకే వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళాల్సింది 9 గంటలకి, బట్ నేనేం చేశాను? 8 గంటల 55 నిమిషాలకే వెళ్ళాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏ స్పీడ్తో? 40 స్పీడ్తో వెళ్తే, మరి 40 స్పీడ్తో వెళ్తే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను. మరి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను అంటే 9 గంటలకు వెళ్ళవలసిన వాడిని ఎప్పుడు వెళ్ళాను సార్ అంటే 9:10కి వెళ్ళాను. చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను సార్ అంటే 9 అవర్స్ అని అజంప్షన్ చేసుకున్నాను. ఓకేనా అండి? మరి 9 అవర్స్ అని అజంప్షన్ చేసుకుంటే మొదట నేను వెళ్ళింది, ఓకేనా అండి, ఎప్పుడైతే నేను 50 స్పీడ్తో వెళ్ళాను, ఇక్కడ రాస్తాను కావాలని, చూడండి 50 kmph. మరి 50 స్పీడ్తో వెళ్ళినప్పుడేమో నాకు ఎంత సమయం పట్టింది? 8:55కి వెళ్ళాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఒకవేళ 40తో వెళ్తే చూడండి 40 kmph. మరి 40 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఏమైంది సార్ అంటే ఎన్నింటికి వెళ్ళాను? 9:10కి వెళ్ళాను. మరి అప్పుడు వెళ్ళిన దాంతో పోలిస్తే ఇప్పుడు ఎంత సార్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఎంతండి? జస్ట్ 15. ఓకేనా, 15 నిమిషాలు. వాళ్ళిద్దరి మధ్య తేడా నాకు తెలిసిందా లేదా? తెలిసింది. చూడండి, అప్పుడేమో 8:55కి వెళ్ళాను, మరి ఇప్పుడేమో 9:10కి వెళ్ళాను. అంటే తేడా ఎంత సార్ అంటే 15 నిమిషాలు. అప్పుడు నాకు పట్టిందేమో 4 భాగాలు, ఇప్పుడు పట్టిందేమో 5 భాగాలు. నాకు ఈ 4 భాగాలు విలువ తెలియదు, 5 భాగాల విలువ తెలియదు, కానీ ఒక విషయం తెలుసు. ఏం సార్ మీకు తెలిసిన విషయం అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. ఇలా వెళ్తేనేమో 8:55కి వెళ్ళాను, మరి 40 స్పీడ్తో వెళ్తేనేమో 9:10కి వెళ్ళాను. అంటే డిఫరెన్స్ ఎంత సార్ అంటే 15 నిమిషాలు. మరి 4 భాగాలు 5 భాగాలకి డిఫరెన్స్ కూడా ఎంత సార్ అంటే 15 నిమిషాలకి సమానం. అయిపోయింది. చూడండి, మరి 15 నిమిషాలకి సమానం. ఒక భాగం 15 నిమిషాలకి సమానం అయితే 4 భాగాల విలువ ఎంత? 15 4 ఎంత సార్ అంటే 60, కాబట్టి 60 నిమిషాలు ఎనఫ్ అయిపోయింది. చూడండి, మరి ఇక్కడ 15 5లు ఎంత సార్ అంటే 75. సో ఇది ఎంతకి సమానం సార్ అంటే 75 నిమిషాలకి సమానం. అయిపోయింది. సో ఎప్పుడైతే ఇది నేను కనుక్కున్నానో ఆల్మోస్ట్ నాకు కావాల్సింది అయిపోయింది. చూడండి, మరి నేను మొదట్లో వెళ్ళింది ఎంత స్పీడ్ సార్ అంటే 50 స్పీడ్. 50 స్పీడ్తో వెళ్తే ఎంత సమయం పట్టింది? 60 నిమిషాలు పట్టింది. మరి 50 స్పీడ్తో వెళ్తే 60 నిమిషాలు పట్టింది అంటే నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశానో కనుక్కోవచ్చు. లేదు సార్, ఇక్కడికి వెళ్దాం. 40 స్పీడ్తో వెళ్తే ఎంత సమయం పట్టింది? 75 నిమిషాలు పట్టింది. మరి 40 స్పీడ్తో వెళ్తే 75 నిమిషాలు పట్టింది అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశానో ఈజీగా చెప్పడానికి ఏముంది నా దగ్గర? అవకాశం అనేది ఉంది. ఓకేనా అండి? నువ్వు దీని ద్వారా అయినా తీసుకో, దీని ద్వారా అయినా తీసుకో. ఎందుకు? ప్రయాణించిన 2 దూరాలు సమానం. ఓకేనా అండి? 50 స్పీడ్తో 60 నిమిషాలు ట్రావెల్ చేశాను, అదే దూరాన్ని. మరి ఇక్కడ 40 స్పీడ్ కాబట్టి 75 నిమిషాలు ట్రావెల్ చేశాను, సేమ్ అదే దూరాన్ని. మరి నాకు కావాల్సిన డిస్టెన్స్ డి. మరి దూరం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి సార్ అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి నువ్వు రెండిట్లో దేన్ని ఉపయోగించి అని ఏం కనుక్కోవచ్చు సార్ అంటే ఆన్సర్ అయితే చెప్పొచ్చు. ఒక్కసారి నేను కనుక్కొని చెప్తాను. చూడండి, మొదట దీన్ని తీసుకుంటాను. నువ్వు ఎంత దూరం ప్రయాణించావు అని అడిగాను. స్పీడ్ ఎంత సార్ అంటే 50. మరి 50 స్పీడ్తో ఎంతసేపు ప్రయాణం చేశావు? 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే 1 గంట. 50 × 1 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 50 కిలోమీటర్లు. అంటే నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేశావు? 50 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను సార్ అని చెప్పాడు. అయిపోయింది. లేదు నేను నమ్మరు, వీడి ద్వారా వెళ్తాను. ష్యూర్, ఖచ్చితంగా. చూడండి, మరి దూరాలు 2 సమానమే కాబట్టి వీడిని అడుగుతాం. నువ్వు ఎంత స్పీడ్తో వెళ్ళావు అన్నాను. సార్ నేను 40 స్పీడ్తో వెళ్ళాను సార్ అన్నాడు. ఎంత సమయం పట్టింది అన్నాను. 75 నిమిషాలు అన్నాడు. మరి నిమిషాలని గంటల్లోకి మార్చాలి కదా, పైనది గంటల్లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా 1 గంట తీసుకున్నాను. అందుకే దీన్ని గంటల్లోకి మార్చాలి కాబట్టి /60. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి ఏ టేబుల్లో పోయిద్ది సార్ అంటే 15 5లు 75, మరి 15 4 60, 4 1లు 4 ఎన్నిసార్లు? 10 సార్లు. 5 10లు ఎంత సార్ అంటే 50. అంటే నువ్వు ట్రావెల్ చేసింది ఎన్ని కిలోమీటర్లు? 50 కిలోమీటర్లు. అయిపోయింది. సో నీకు కావాల్సింది ఆన్సర్. మరి ఎక్కడుంది సార్ 50 కిలోమీటర్లు అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి.
సో నువ్వు ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం కాదు, అసలు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ ఏం జరిగింది. ఓకేనా, మరి ఏ విధంగా వెళ్ళాలి అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉంది కదా, ఇప్పుడు నేను రాస్తాను చూడు. మరి ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేసింది ఎంత సార్ అంటే కరెక్ట్ గా ఎంత దూరం ట్రావెల్ చేశారు, 50 కిలోమీటర్లు. చూడండి, మరి ఇప్పుడు ఆ దూరం గురించి మాట్లాడితే డిస్టెన్స్ దూరం, మరి ఆ దూరం ఎంత సార్ అంటే 50 కిలోమీటర్లు. మరి 50 కిలోమీటర్లని ఏం చేశారు సార్ అంటే ఫస్ట్ చూడండి, ఈ 50 కిలోమీటర్లని కొంత స్పీడ్ తో ట్రావెల్ చేశారు. చూడండి స్పీడ్, ఓకేనా, కొంత స్పీడ్ తో ట్రావెల్ చేశారు. మరి ఎంత సార్ ఆ స్పీడ్ అంటే ఒక వ్యక్తి ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, 50. చూడండి, మరి 50 స్పీడ్ తో వెళ్ళాడు, 50 kmph. మరి 50 స్పీడ్ తో వెళ్తే అతనికి కొంత సమయం పట్టింది. ఆ సమయం ఎంతో ఒకసారి చూద్దాం. అతనికి పట్టిన సమయం గురించి మాట్లాడదాం. మరి అతనికి ఎంత సమయం పట్టింది సార్ అంటే ఇందాకే మనం కనుక్కున్నాం కదండి, ఎన్ని నిమిషాలు పట్టింది, 60 నిమిషాలు పట్టింది. ఓకేనా, నిమిషాల్లో రాసుకుందాం. సో 60 నిమిషాలు అయిపోయింది. ఇదేంటి సార్ అంటే ఒకసారి అతను ట్రావెల్ చేస్తే. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి నెక్స్ట్ ఏం చేశాడు సార్ అంటే 40 స్పీడ్ తో వెళ్ళాడు. ఈసారి అతను ఎంత స్పీడ్ తో వెళ్ళాడు సార్ అంటే 40 kmph. మరి 40 కిలోమీటర్లే ట్రావెల్ చేశాడు. 40 50 ఓకే. మళ్ళీ అతను ట్రావెల్ చేసింది ఎంత సార్ అంటే 50 కిలోమీటర్లు. మరి 50 కిలోమీటర్లు ఎంత స్పీడ్ తో వెళ్ళాడు చూడండి, మరి 40 kmph. ఓకేనా, మరి 40 kmph వేగంతో వెళ్ళాడు. అప్పుడు ఎన్ని నిమిషాలు పట్టింది సార్ అంటే 75 నిమిషాలు. ఓకేనా, 75 minutes, 75 నిమిషాలు పట్టింది. ఇందాక మనం కనుక్కున్నాం కదా, అక్కడున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశాను. ఓకే, మరి అసలు యాక్చువల్ గా నాకు ఎంత సమయం పట్టేది అనేది నాకు కావాలి. చూడండి, నేను ట్రావెల్ చేయవలసింది ఎంత సార్ అంటే 50 కిలోమీటర్లు. చూడండి, మరి అంతకు ముందు నేను ఏం చేశాను సార్ అంటే 50 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయాలి. ఓకేనా, నేను ట్రావెల్ చేయాల్సింది 50 కిలోమీటర్లు. మరి 50 కిలోమీటర్లు అయితే నేనేం చేశాను సార్ అంటే ఫస్ట్ 50 స్పీడ్ తో వెళ్ళాను. ఎంత సమయం పట్టింది, 60 నిమిషాలు పట్టింది. మరి అదే 50 కిలోమీటర్లు 40 స్పీడ్ తో వెళ్ళాను. అప్పుడు ఎంత సమయం పట్టింది, 75 నిమిషాల సమయం పట్టింది. మరి ఇక్కడ వాడు చెప్పాడు చూడండి, 50 స్పీడ్ తో వెళ్తే 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. మరి 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను అంటే చూడండి 60 నిమిషాల్లో వెళ్ళాను. 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను అంటే నేను వెళ్ళాల్సింది ఎప్పుడు సార్ అంటే 65 నిమిషాలు. చూడండి, మరి 65 నిమిషాలకు వెళ్ళవలసిన వాడిని 50 స్పీడ్ తో వెళ్ళడం వల్ల 60 నిమిషాలకే వెళ్ళాను. అంటే ఎన్ని నిమిషాలు ముందుగా వెళ్ళాను, 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. లేదు వీడి పరంగా చూద్దామంటే చూడండి, ఈ 50 కిలోమీటర్ల దూరాన్ని 40 స్పీడ్ తో వెళ్ళాను. నాకు తెలియదు కదా ఎంత స్పీడ్ తో వెళ్ళాలో, 40 స్పీడ్ తో వెళ్ళాను. 40 స్పీడ్ తో వెళ్తే ఎన్ని నిమిషాలు పట్టింది, 75 నిమిషాలు పట్టింది. మరి 75 నిమిషాలు పట్టింది అంటే 10 నిమిషాలు ఆలస్యం అయింది. అంటే 10 నిమిషాలు ఆలస్యం అయ్యింది అంటే నా గమ్యస్థానానికి నేను ఎన్ని నిమిషాల్లో చేరాలి, 65 నిమిషాల్లో చేరాలి. అయిపోయిందండి. సో ఎప్పుడైతే ఇవి రాసావో వాడి యొక్క స్పీడ్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, మరి స్పీడ్ కి ఫార్ములా చూడండి, నాకు కావాల్సింది స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్. మరి ఎంత సార్ డిస్టెన్స్ అంటే 50, మరి డివైడెడ్ బై టైం ఎంత సార్ అంటే 65. మరి దీన్ని మార్చాలి కాబట్టి ఆ 60 కింద రాద్దాం, అది వెంటనే పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా అండి, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిద్దో చూద్దాం. మరి ఇక్కడ చూడండి ఏ టేబుల్ సార్ అంటే 5వ ఎక్కం, 5 13 65. నెక్స్ట్ 5 ఎన్ని సార్లు సార్ అంటే 10 సార్లు. ఓకేనా, సో 600 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 13. ఓకే, 13తో క్యాన్సిల్ చేద్దాం. 13 4 ఎంత సార్ అంటే 52. 52 పోతే ఎంత మిగిలింది, 8 మిగిలింది. ఓకేనండి, 13 6 78. సో 2/13. ఓకేనండి, సో ఇది దీని యొక్క స్పీడ్. ఎంత సార్ దీని స్పీడ్ అంటే 46. చూడండి 46 2/13. సో 46 2/13 kmph. ఓకేనండి, ఇది మ్యాటర్. చూడండి, ఇప్పుడు మనకి క్లియర్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం చేశాను సార్ అంటే ఈ బోర్డు మీద రాశాను. చూడండి, అసలు నేను నార్మల్ గా ట్రావెల్ చేయాల్సింది ఎంత సార్ అంటే 50 కిలోమీటర్లు. అంటే మా హౌస్ నుంచి ఆఫీస్ కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, 50 కిలోమీటర్ల దూరం ఉంది. మరి 50 కిలోమీటర్ల దూరాన్ని నేను 46 స్పీడ్ తో వెళ్తే 65 నిమిషాల్లో ఏం చేసేవాడిని, కరెక్ట్ సమయానికి చేరుకునేవాడిని. మరి ఆ విషయం నాకు తెలియక ఏం చేశాను సార్ అంటే ఇక్కడ చూడండి, మరి ఇదే దూరాన్ని 46కి బదులుగా 50 స్పీడ్ తో వెళ్ళాను. వెళ్ళాల్సింది 46, బట్ 50 స్పీడ్ తో వెళ్ళడం వల్ల ఏమైంది, 60 నిమిషాల్లో వెళ్ళాను. మరి వెళ్ళాల్సింది 65 నిమిషాల్లో అయితే 60 నిమిషాల్లో వెళ్ళడం వల్ల నేను దీని పరంగా ఏం చెప్తున్నాను అంటే ఒక 5 నిమిషాలు ముందుగా, చూడండి ఒక 5 నిమిషాలు ముందుగా ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పాను. నెక్స్ట్ అసలు వెళ్ళాల్సింది 46,
ఈసారి ఏం చేశాను, 40తోనే వెళ్ళాను. అంటే నాకు తెలియదు కదా ఎంత స్పీడ్తో వెళ్ళాలో నాకు తెలియదు. ఓకేనా అండి? అందుకని ఏం చేశాను, ఈసారి 40 స్పీడ్తో వెళ్ళాను. 40 స్పీడ్తో వెళ్తే 75 నిమిషాలు పట్టింది. మరి నా గమ్యస్థానానికి పట్టాల్సింది 65 నిమిషాలే కదా. మరి 75 నిమిషాలు పట్టేసరికి నేనేం చెప్తున్నాను అంటే ఒక 10 నిమిషాలు ఆలస్యం అయ్యింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మ్యాటర్. ఓకేనండి? యాక్చువల్ గా నేను వెళ్లాల్సింది ఈ 50 కిలోమీటర్లని 46 స్పీడ్తో వెళ్తే 65 నిమిషాలు ఏం చేసేవాడిని, ఆఫీస్కి వెళ్ళేవాడిని. నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆఫీస్ ఓపెన్ చేసేవాళ్ళు. అంటే కరెక్ట్ గా 65 నిమిషాలు నేను ట్రావెల్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. ఇదేంటి సార్ అంటే ఒరిజినల్ గా, ఓకేనండి, జనరల్ గా జరగాల్సింది ఏది అంటే ఇది. ఇలా జరుగుంటే నేను ఆఫీస్కి ఏం చేసేవాడిని, కరెక్ట్ సమయానికి వెళ్ళిపోయేవాడిని. నేను ట్రావెల్ చేయాల్సింది 50 కిలోమీటర్లు, నేను 46 స్పీడ్తో వెళ్ళుంటే కరెక్ట్ గా 65 నిమిషాల్లో ఆఫీస్ ఎదురుగా ఉండేవాడు. అప్పుడే వాళ్ళు తాళాలు తీసేవాళ్ళు, నేను లోపలికి వెళ్ళేవాడిని. ఓకేనండి? ఇది జరగాలి. మరి ఎంత స్పీడ్తో వెళ్ళాలో నాకు తెలియదు కదా, అది కొత్త ప్లేస్ కదా. అప్పుడు ఏం చేశాను సార్ అంటే 50 కిలోమీటర్లని 50 స్పీడ్తో వెళ్ళాను. అప్పుడు 60 నిమిషాలు పట్టింది. అప్పుడు వెంటనే నేను వెళ్ళి 5 నిమిషాలు వెయిట్ చేశాను. ఎందుకని, ఓపెన్ చేసేది 65 నిమిషాల తర్వాత. మరి నేను 60 నిమిషాలకి వెళ్ళేసరికి 5 నిమిషాలు ఏం చేశాను, వెయిట్ చేశాను. అంటే ముందుగా వెళ్ళాను. నెక్స్ట్ తర్వాత రోజు ఏం చేశాను, ఈసారి 50 స్పీడ్తో వెళ్ళకూడదు, 40తోనే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. సో వెంటనే 40తో వెళ్ళాను. మరి 40తో వెళ్ళడం వల్ల ఏమైంది సార్ అంటే ఈ 50 కిలోమీటర్లని 75 నిమిషాల్లో వెళ్ళిపోయాను. మరి 75 నిమిషాల్లో వెళ్ళేసరికి ఏమైంది సార్ అంటే నేను వెళ్లాల్సింది 65 నిమిషాల్లో. ఓకేనా? 65 నిమిషాల్లో వెళ్లాల్సిన 75 నిమిషాల్లో వెళ్ళేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటే, ఏం సార్ ఈరోజు 10 నిమిషాలు లేట్ గా వచ్చారు అని. అప్పుడు నేను తరువాత ఏం చేశాను, అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకున్నాను. ఏమని, ఆఫీస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, నేను ఎన్నింటికి వెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచన వేసుకున్నాను. మరి దాని ప్రకారం ఏం చేశాను సార్ అంటే చూడండి, 50 కిలోమీటర్ల దూరాన్ని 46/2/13 స్పీడ్తో వెళ్ళాను. దానివల్ల ఎంత సమయం పట్టింది, కరెక్ట్ గా 65 నిమిషాలు పట్టింది. కరెక్ట్ గా ఆఫీస్ టైంకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి సార్ అంటే ఈ 50 కిలోమీటర్ల దూరాన్ని నేను ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఈ స్పీడ్తోనే వెళ్ళాలి. మరి ఈ స్పీడ్తో వెళ్తే ఏమవుతుంది సార్ అంటే కరెక్ట్ గా ఆఫీస్ టైంకి నేను వెళ్తాను అనేది మీనింగ్. ఓకేనండి? ఇక్కడ జరిగింది ఇది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వాడు అడుగుతాడు క్వశ్చన్ నెంబర్ 1. ఏంటి సార్ వాడు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ అంటే నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావు. మరి నేను చేసిన డిస్టెన్స్ ఏమైనా మారిందా అండి? మారలేదు. మొదట 50 కిలోమీటర్లే, మరి రెండోసారి 50 కిలోమీటర్లే, మరి మూడోసారి కూడా 50 కిలోమీటర్లు. ఎందుకని, నేను ట్రావెల్ చేస్తుంది ఎక్కడికి సార్ అంటే నా ఆఫీస్కి. మరి ఆఫీస్ దూరం మారదు కాబట్టి నేను ట్రావెల్ చేసింది ఈ విధంగా ఉంది. మరి మొదట ఎంత స్పీడ్తో వెళ్ళావు అంటాడు. సో వెంటనే నువ్వు చెప్పాలి, మొదట నేను 50 స్పీడ్తో వెళ్ళాను, తరువాత నేను 40 స్పీడ్తో వెళ్ళాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్లాల్సిన స్పీడ్ ఎంత అంటే 46/2/3 అని తెలుసుకున్నాను అని చెప్పాలి. ఓకేనా అండి? మరి మొదటి స్పీడ్తో వెళ్ళడం వల్ల ఎంత సమయం పట్టింది, 60 నిమిషాలు. మరి రెండో స్పీడ్తో వెళ్ళడం వల్ల 40 స్పీడ్తో వెళ్ళడం వల్ల ఎంత సమయం పట్టింది, 75 నిమిషాలు. అసలుకి నువ్వు వెళ్ళవలసింది ఎన్ని నిమిషాల్లో అంటాడు. మరి నేను వెళ్ళవలసిన యాక్చువల్ టైం ఎంత సార్ అంటే 65 నిమిషాలు అని చెప్పి వాడికి నువ్వు క్లియర్ గా చెప్పాల్సి ఉంటుంది. ఇలా వాడు మనల్ని 9 రకాల క్వశ్చన్లు అడుగుతాడు. మరి ఇంకో విధంగా అడుగుతాడు చూడండి. మరి ఇక్కడ నువ్వు ఇక్కడ చూసినట్లయితే మొదట ప్రయాణించిన దానికంటే ఇప్పుడుకి ఎంత సమయం ఎక్కువ పట్టింది అంటాడు. చూడండి, మొదట 50 స్పీడ్తో వెళ్తే కొంత సమయం పట్టింది, 40 స్పీడ్తో వెళ్తే కొంత సమయం పట్టింది. వీళ్ళిద్దరి టైం డిఫరెన్స్ ఎంత అంటాడు. సో వెంటనే నువ్వేం చెప్పాలి, 15 నిమిషాల టైం డిఫరెన్స్ సార్ అని చెప్పాలి. ఓకేనా అండి? సో ఇలా వాడు ఎన్ని క్వశ్చన్లు కావంటే అన్ని క్వశ్చన్లు అడుగుతాడండి. సో ఇది మ్యాటర్. సో ఇదేంటి సార్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంది జనరల్ మెథడ్. సార్ అసలు నాకు జనరల్ మెథడ్ వద్దు సార్ అంటే ఆల్రెడీ ఇంకొక మెథడ్ కూడా మాట్లాడా. ఏం సార్ అంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. చూడండి, దూరం వస్తే చాలు అన్ని మనం కనుక్కోవచ్చు. మరి దూరం కనుక్కోవడానికి నేను ఏం చెప్పాను సార్ ఫార్ములా అంటే ఒకటే దూరాన్ని ప్రయాణించారు. స్పీడ్ 1 నాకు తెలుసు. నెక్స్ట్ తర్వాత అతను స్పీడ్ 2 రెండో స్పీడ్ తో వెళ్ళాడు, స్పీడ్ 2 తెలుసు. నెక్స్ట్ మొత్తం ఎంత సమయం పట్టిందో తెలుసా అండి? మొత్తం ఎంత సమయం పట్టిందో తెలుసా? తెలియదు. ఒకసారి 5 నిమిషాలు ముందు వెళ్ళాడు, ఒకసారి 10 నిమిషాలు ఆలస్యం వెళ్ళాడు. అంటే మొత్తం సమయం తెలియదు. ఓకేనా అండి? ఒకసారి వెళ్ళడానికి మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి మొత్తం ఎంత సమయం పట్టిందో తెలియదు, కానీ నాకు టైమ్స్ డిఫరెన్స్ తెలుసు. ఓకేనా అండి? మొదటిసారి వెళ్ళిన టైంకి మరియు రెండోసారి వెళ్ళిన టైంకి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసు. మరి డిఫరెన్స్ తెలుసు కాబట్టి వేగాల మధ్య తేడా మరి టైం డిఫరెన్స్ అని చెప్పేసి మనం ఒక ఫార్ములా చెప్పాం. మరి ఈ ఫార్ములా ద్వారా ఏం చేయొచ్చు సార్ అంటే డైరెక్ట్ గా డిస్టెన్స్ కనుక్కోవచ్చు.
మరి ఇక్కడ స్పీడ్స్ నీ దగ్గర ఉన్నాయి, మరి టైం డిఫరెన్స్ కావాలి. మరి టైం డిఫరెన్స్ ఎలా కనుక్కుంటున్నానో ఒకసారి చూడండి. నా ఆఫీస్ ఎన్ని గంటలకు అనుకుందాం సార్ అంటే 9 గంటలకని అజంప్షన్ చేసుకుందాం. ఏం సార్ ప్రతిసారి 9 అంటున్నారు, 10 అనండి సార్ అంటే షూర్ చూద్దాం, నీ ఇష్టం వచ్చిన అజంప్షన్ చేసుకో. చూడండి మరి నేను ఆఫీస్కి వెళ్ళాల్సింది ఎన్ని గంటలకి సార్ అంటే 10 గంటలకి. అంటే 10 అయ్యేసరికి నేను ఎక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి అనేది నా టార్గెట్. ఓకే, మరి మొదటగా నేను ఎంత స్పీడ్తో వెళ్ళాను, 50. చూడండి మరి 50 స్పీడ్తో వెళ్ళడం వల్ల చూడండి ఇక్కడ 50 kmph. మరి 50 స్పీడ్తో వెళ్ళడం వల్ల ఏమైంది సార్ అంటే 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. అంటే నా ఆఫీస్ స్టార్ట్ అయ్యేది 10ంటికి, మరి 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను అంటే నేను ఎప్పుడు వెళ్ళాను సార్ అంటే 9:55 నిమిషాలకి వెళ్ళాను. చూడండి మరి ఆఫీస్ ఏమో 10ంటికి, నేను ఎన్నింటికి వెళ్ళాను, 9:55కే వెళ్ళాను. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ ఆఫీస్ తెరిచేది 10ంటికి సార్, మీరు 9:55కే వచ్చారు, బయట కూర్చోండి సార్, నేను వచ్చి తలుపు ఓపెన్ చేస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే మనకి ఏమర్థమైంది, అరే రే 5 నిమిషాలు ముందు వచ్చానా అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ ఈసారి ఏం చేసాం, 40 స్పీడ్తో వెళ్ళాం. చూడండి 40 kmph. మరి 40 స్పీడ్తో వెళ్ళాం. మరి 40 స్పీడ్తో వెళ్తే ఏమైంది సార్ అంటే 10 నిమిషాలు లేట్ అయింది. మనకి ఎంత స్పీడ్ వెళ్ళాలో తెలియదు కదా, ఒకసారి 50తో వెళ్తే 5 నిమిషాలు ముందు వెళ్ళామని ఈసారి స్పీడ్ తగ్గించాం. మరి స్పీడ్ తగ్గించడం వల్ల ఏమైంది సార్ అంటే 10 నిమిషాలు లేట్ అయింది. అంటే మనం 10 గంటల ఎప్పుడు వెళ్ళాం సార్ అంటే 10 నిమిషాలకి వెళ్ళాం. ఓకేనా అండి. అప్పుడు వెంటనే ఆఫీసర్ అంటున్నాడు, ఏం సార్ మీరు 10 నిమిషాలు లేట్గా వచ్చారు, ఆఫీస్ స్టార్ట్ అయ్యేది 10ంటికి, మీరేమో 10:10కి వచ్చారేం సార్ అన్నాడు. మనకు అర్థం కాల, అరే ఏంద్రా 50 స్పీడ్తో వెళ్తేనేమో తొందరగా వెళ్తున్నాం, మరి 40 స్పీడ్తో వెళ్తేనేమో లేట్ అవుతున్నాం, అసలు మనం ఎంత స్పీడ్తో వెళ్ళాలి అని మనం ఆలోచించుకుంటా ఒక ఆలోచన వేసుకుంటా ఉన్నాం. చూడండి మరి ఇప్పుడు నాకేం తెలియదు సార్ అంటే మొత్తం ఎంత సమయం పట్టిందో తెలియదు, కానీ టైం డిఫరెన్స్ తెలుసు. అప్పుడేమో 9:45కి వెళ్ళావు, ఇప్పుడేమో 10:10కి వెళ్ళావు. అంటే టైం డిఫరెన్స్ ఎంత సార్ అంటే 15 నిమిషాలు. ఓకేనా అండి. మరి ఆ టైం డిఫరెన్స్ ఏం చేశాను సార్ అంటే నేను కనుక్కున్నాను, అయిపోయింది. టైం డిఫరెన్స్ ఎంత, 15 నిమిషాలు అని తెలిసింది. మరి ఆ టైం డిఫరెన్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఏం కనుక్కోవచ్చు, డిస్టెన్స్ కనుక్కోవచ్చు. మరి అది నాకు తెలిసి దూరం d = మొదట వెళ్ళిన స్పీడ్ ఎంత సార్ అంటే 50, మరి తరువాత వెళ్ళిన స్పీడ్ ఎంత సార్ అంటే 40, మరి వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత సార్ అంటే 10. ఓకేనా అండి. మరి టైం డిఫరెన్స్ ఎంత, 15 నిమిషాలు. మరి నిమిషాల్లో ఉండకూడదు కాబట్టి గంటల్లోకి మార్చాలి కాబట్టి /60. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇక్కడ మరి ఇక్కడ 15 ఒకట్లు 15 నాళ్ళు ఎంత సార్ అంటే 60, 10 నాళ్ళు 40, 40కి 40 క్యాన్సిల్. సో డిస్టెన్స్ d అంటే నువ్వు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతకి సమానం సార్ అంటే 50 కిలోమీటర్లకి సమానం. అయిపోయింది. వాడు అడిగింది దూరమే, నేను కూడా ఏం కనుక్కున్నాను, దూరం కనుక్కొని సైలెంట్ గా ఉండకూడదండి. ఇక్కడ జరిగింది ఏందో తెలుసుకోవాలి. మనం మాట్లాడుకుంటుంది ఫస్ట్ మోడల్, అవునా కాదా. ఫస్ట్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుంటున్నాం. మరి ఫస్ట్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడేటప్పుడు దీని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి. అరే 30 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, టైం ఎందుకు చూస్తున్నావు, టైం కాదు కావాల్సింది, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే దీని గురించి క్లియర్ గా తెలియాలి. తెలియకుండా నేను కూడా జస్ట్ ఈ ఫార్ములా చెప్పి ఇట్లా 50 అని చేయించగలను, నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయండి అంటే నాకన్నా స్పీడ్ గా చేసి మాకు మొత్తం వచ్చింది అనుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిగిన తర్వాత తెలిసిద్ది ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, మనం ఏం నేర్చుకున్నాము, మనం నేర్చుకున్న దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అప్పుడు తెలుస్తుంది. ఓకేనా అండి. సో అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఇక్కడ జరిగింది తెలుసుకోవాలి. నాకేం కావాలి, దూరం కావాలి. ఓకేనా. మరి ఆ దూరం ఉంది కాబట్టి వాడు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. చూడండి మరి ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటి సార్ అంటే దూరం, ఆ దూరం గురించి మాట్లాడదాం. చూడండి మరి ఇప్పుడు నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావు, ఓకే. నెక్స్ట్ నువ్వు ఎంత స్పీడ్ తో వెళ్ళావు, ఓకే. నెక్స్ట్ నీకు ఎంత సమయం పట్టింది, టైం నీకు ఎంత పట్టింది అనేది నా క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం మరి దూరం ఎంత అని తెలిసింది 50. ఓకేనా అండి. ఏం సార్ ఆ దూరం అంటే ఇక్కడ చూడండి, ఇది ఏంటి సార్ అంటే మా హౌస్. ఓకేనా, ఆ అమ్మాయి హౌస్. మరి హౌస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది సార్ అంటే ఆఫీస్కి వెళ్ళింది. మరి హౌస్ టు ఆఫీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని తెలిసింది సార్ అంటే 50 కిలోమీటర్లు అని కనుక్కున్నావు. ఓకే, అయిపోయింది. మరి 50 కిలోమీటర్ల దూరాన్ని ట్రావెల్ చేయాలి. ఎవరు సార్ అంటే ఫస్ట్ అతనే. ఓకేనా, ఆ అమ్మాయే ట్రావెల్ చేయాలి. ఈ 50 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేద్దామని ఆమె మొదలుపెట్టి ఏం చేసింది సార్, ఎంత స్పీడ్తో వెళ్ళాలో తెలియదు కదా, ఫస్ట్ రోజు కదా ఆఫీస్కి వెళ్ళేది. మరి ఫస్ట్ రోజు ఎంత స్పీడ్తో వెళ్ళాలో తెలియక 50 స్పీడ్తో వెళ్ళింది. చూడండి మరి 50 కిలోమీటర్లని ఎంత స్పీడ్తో వెళ్ళింది, 50 kmph. ఓకేనా అండి, 50 స్పీడ్తో వెళ్ళింది. చూడండి
మరి ఇప్పుడు ఈమె గంటకి 50 స్పీడ్ వెళ్తుంది, వెళ్ళాల్సింది ఎన్ని కిలోమీటర్లు? 50 కిలోమీటర్లు. గంటకి 50 స్పీడ్తో వెళ్తే 50 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది? 1 గంట. సో ఎంత సమయం పట్టింది సార్ అంటే 60 నిమిషాలు పట్టింది. ఓకేనా? నిమిషాల్లో రాస్తున్నాను. 60 నిమిషాలు పట్టింది. 60 నిమిషాలు పట్టిన వెంటనే అక్కడికి వెళ్తే ఆమెకు విషయం అర్థమైంది. ఏమని అంటే ఆఫీస్కి 5 నిమిషాలు ముందు వచ్చాను అని. ఓకేనా? వస్తే వచ్చానులే, రేపన్నా మనం ముందు రాకుండా కరెక్ట్ సమయానికి వద్దాం అనుకుంది. ఓకే. మరి నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరింది. ఎంత దూరం సార్ ఆమె ట్రావెల్ చేయాల్సింది అంటే 50 కిలోమీటర్లే. దూరంలో ఎలాంటి మార్పు లేదు. మరి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. నిన్న 50 స్పీడ్తో వెళ్ళాము, ముందుగా వెళ్ళాం కదా, ఈసారి ముందుగా వెళ్ళొద్దు, మనం ఏం చేద్దాం 40 స్పీడ్తో వెళ్దామని ఈ రోజు ఏం చేసింది 40 kmph వేగంతో బయలుదేరి. మరి బయలుదేరితే ఎంత సమయం పట్టింది చూడండి. సమయం కావాలి, టైం. మరి టైం కనుక్కోవడానికి ఏంటి సార్ ఫార్ములా అంటే చూడండి, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత సార్ అంటే చూడండి 50. మరి స్పీడ్ ఎంత సార్ అంటే 75. మరి ఇది దేంట్లో ఉంది? కిలోమీటర్ పర్ అవర్ ఉంది. మరి మినిట్స్ లోకి మార్చాలి కాబట్టి ఏం చేద్దాం? ఓకేనా? చూడండి ఇక్కడ మినిట్స్ లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేద్దాం. ఓకేనా అండి? ఇది దేంట్లో వస్తుంది సార్ అంటే టైం అనేది ఇక్కడ చూడండి, ఇదేమో దేంట్లో ఉంది? కిలోమీటర్స్ లో ఉంది. ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ దేంట్లో వస్తుంది? అవర్స్ లో వస్తుంది. మరి నాకు అవర్స్ లో వద్దు, మినిట్స్ లో రావాలి. అందుకే ఏం చేశాను? ఇంటూ 60 చేశాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, మరి 15 4 ఎంత సార్ అంటే 60. ఓకే. మరి 15 5 ఎంత సార్ అంటే 75. ఓకేనా అండి? 15 4 60, 15 5 ఎంత? 75 అని నాకు తెలిసిపోయింది. ఓకే. ఒక్క నిమిషం, ఒక చిన్న మిస్టేక్ వచ్చినట్టుంది. ఒక్క నిమిషం, ఇక్కడ 75 కాదు, బై మిస్టేక్ తీసుకున్నాను. చూడండి, నాకు కావాల్సింది సమయం. ఓకేనా అండి? సమయానికి ఫార్ములా ఏంటి సార్ అంటే దూరం బై, ఓకేనా, వేగం. మరి దూరం ఎంత సార్ అంటే ఎంత? చూడండి, మనం ట్రావెల్ చేయాల్సింది 50, స్పీడ్ ఎంత సార్ అంటే 40. ఓకేనా? క్యాన్సిల్ చేస్తే 5/4 గంటలు. మరి 5/4 గంటల్లో వద్దు, నాకు నిమిషాల్లో కావాలి. మరి నిమిషాల్లో కావాలి కాబట్టి ఇంటూ ఏం చేద్దాం? 60. ఓకే. చూడండి, మరి 4 1 4 ఎన్ని సార్లు సార్ అంటే 15 సార్లు. 15 4 60 కాబట్టి 15 5 ఎంత? 75. అంటే ఎంత సమయం పట్టింది సార్ అంటే 75 నిమిషాలు పట్టింది. ఎవరికైనా కావాలి అంటే పక్కన తీసుకొని వెళ్ళి రాసుకోండి. ఓకేనా అండి? సో నాకు అవసరం లేదు కాబట్టి నేను రాయట్లేదు, అయిపోయింది. సో ఇదేంటి సార్ అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంది. సో 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మొదటి రోజు 50 స్పీడ్తో వెళ్తే ఏమైంది సార్ అంటే 60 నిమిషాలకు వెళ్ళాను. సో 5 నిమిషాలు ముందు వచ్చారేంటండి అని ఆమంది. ఈసారి ఏం చేశాను? అదే దూరాన్ని 40 స్పీడ్తో వెళ్తే ఏం సార్ ఈరోజు 10 నిమిషాలు లేట్ వచ్చారు మీరు అని ఆమంది. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, నేను ఎంత స్పీడ్తో వెళ్ళాలని ఆలోచించాను. చూడండి, నేను ట్రావెల్ చేయవలసింది ఎంత సార్ అంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి? 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఓకే. మరి ఎంత స్పీడ్తో వెళ్ళాలి అదే నాకు తెలియట్లేదు. ఆ స్పీడ్ నాకు తెలియకే మొదటి రోజు 50తో వెళ్ళడం వల్ల 5 నిమిషాల ముందుకు వెళ్ళాను, ఒక రోజు 40తో వెళ్ళడం వల్ల 10 నిమిషాలు లేట్కి వెళ్ళాను. నాకు అర్థం కావట్లేదు ఏమని, ఎంత స్పీడ్తో వెళ్ళాలో అర్థం కావట్లేదు. మరి ఆ స్పీడ్ కనుక్కోవడం కోసం ఇక్కడికి వెళ్ళాను. చూడండి, మరి మొదటి రోజు 50 స్పీడ్తో వెళ్తే ఏమేమంటుంది అంటే ఏం సార్ 5 నిమిషాలు ముందు వచ్చారు అంది. చూడండి, నాకు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 60 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు ముందు వచ్చాను అంటే నేను ట్రావెల్ చేయవలసింది ఎన్ని నిమిషాలు? 65 నిమిషాలు. మరి 65 నిమిషాలు చేయవలసిన నేను 60 నిమిషాలే చేసేసరికి 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను. లేదు సార్ వీడి పరంగా చూద్దాం. చూడండి, మరి 40 స్పీడ్తో వెళ్ళినప్పుడు 75 నిమిషాలు పట్టింది. ఓకేనా? మరి అప్పుడు వాడేమంటున్నాడు అంటే ఏం సార్ 10 నిమిషాలు లేటుకు వచ్చారు అన్నాడు. అప్పుడు వెంటనే అర్థమైంది ఏమని, నేను 65 నిమిషాల్లో ట్రావెల్ చేయాల్సిన దాన్ని 75 నిమిషాల్లో ట్రావెల్ చేశాను. అంటే 10 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాను అన్న విషయం నాకు అర్థమైంది. అంటే దీని పరంగా తీసుకున్నా గానీ ఓకే. చూడండి, ఒక 5 నిమిషాలు ఎక్కువ కాబట్టి 65. మరి ఇక్కడ చూడండి 10 నిమిషాలు నువ్వు లేట్గా వెళ్ళావు కాబట్టి వెళ్ళాల్సింది ఎప్పుడు? 65 నిమిషాలు అని. దీని పరంగా అయినా ఇది వచ్చింది, లేదా దీని పరంగా అయినా ఇది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఏముంది సార్ అంటే నేను ఎంత సమయంలో వెళ్ళాలో నాకు తెలుసు, మరి అదే విధంగా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో తెలుసు. సో స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ కనుక్కుంటాను. చూడండి, స్పీడ్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే డిస్టెన్స్ ఎంత అంటే 50. మరి డిస్టెన్స్ డివైడెడ్ బై ఎంత సార్ అంటే టైం. మరి టైం దేంట్లో ఉంది? మినిట్స్ లో ఉంది. మరి మినిట్స్ లో ఉండకూడదు కాబట్టి అవర్స్ లోకి మారుద్దాం. అంటే డివైడెడ్ బై 60. మరి డివైడెడ్ బై 60 చేస్తే 60 ఏమైపోతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అందుకే పంపించాను. చూడండి, మరి ఇప్పుడు 5వ ఎక్కం 5 13 65. మరి 5 10 ఎంత సార్ అంటే 50. ఇక్కడ చూడండి 600 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 13. మరి 13 4 ఎంత సార్ అంటే 52. మరి 52 పోతే ఎంత మిగిలింది? 8 మిగిలింది.
13 ఆర్లు ఎంత సార్ అంటే 78, 2/13 అంటే నేను వెళ్ళవలసిన స్పీడ్ ఏదో నాకు అర్థమైపోయింది. చూడండి, మరి నేను వెళ్ళాల్సిన స్పీడ్ ఎంత సార్ అంటే 46, 2/13. ఓకేనా అండి, 46, 2/13 kmph వేగంతో వెళ్ళాలి అన్న విషయం నాకు క్లియర్ గా అర్థమైపోయింది. మరి ఇప్పటి నుంచి నేనేం చేస్తాను సార్ అంటే ఇదే స్పీడ్ తో వెళ్తాను. చూడండి, ఇది జరిగింది. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో వాడు ఏది అడిగినా నువ్వేం చేయగలవు సార్ అంటే పిలిచి వాడికి ఆన్సర్ చెప్పగలవు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నా హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాను. అది ఎన్ని కిలోమీటర్లు ఉంది, 50 కిలోమీటర్లు ఉంది. మొదటి రోజు ఏం చేశాను, 50 స్పీడ్ తో వెళ్ళాను. దానివల్ల 60 నిమిషాలు పట్టింది. 60 నిమిషాలు పడితే నేను ఏం చేశాను, 5 నిమిషాలు ముందుగా వెళ్ళాను అని తెలిసింది. అంటే నేను ట్రావెల్ చేయాల్సిన 60 నిమిషాలు కాదు, 65 నిమిషాలు. నేను తెలియక 60 నిమిషాల్లో వెళ్ళేసరికి 5 నిమిషాలు ముందుగా వచ్చారు సార్ మీరు అంటున్నాడు. ఓకే, ఈసారి ఏం చేశాను, 40 స్పీడ్ తో వెళ్ళాను. 40 స్పీడ్ తో వెళ్తే 75 నిమిషాలు పట్టింది. వాడేమంటున్నాడు, ఏం సార్ 10 నిమిషాలు లేట్ గా వచ్చారు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, నేను 65 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసిన దూరాన్ని 75 నిమిషాల్లో చేశాను. సో దానివల్ల ఏమైంది, నువ్వు 10 నిమిషాలు లేట్ గా వచ్చావు సార్ అంటున్నాడు అని నాకు అర్థమైంది. దాని ప్రకారం నేను ఏం చేశాను, నేను ట్రావెల్ చేయాల్సింది 50 కిలోమీటర్లు. దీని ప్రకారం చూస్తే 5 నిమిషాలు ముందు వచ్చాను. ఓకేనా అండి, 5 నిమిషాలు ముందు వచ్చాను అంటే నేను ట్రావెల్ చేయవలసింది 65 నిమిషాలు అని తెలుసుకున్నాను. లేదా దీని ప్రకారం చూసుకుంటే 75 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు లేట్ గా వచ్చారు సార్ అన్నాడు. మరి 10 నిమిషాలు లేట్ గా వచ్చాను అంటే నేను ట్రావెల్ చేయడానికి 75 నిమిషాలు తీసుకోకూడదు, జస్ట్ 65 నిమిషాలే తీసుకోవాలన్న విషయం నాకు తెలిసింది. నా దగ్గర టైం ఉంది, అదే విధంగా డిస్టెన్స్ ఉంది. వాటిని బేస్ చేసుకొని ఏం కనుక్కున్నాను, స్పీడ్ కనుక్కున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది. ఏం సార్ అది అంటే నేను కరెక్ట్ గా 50 స్పీడ్ తో 50 స్పీడ్ తో కాదు 50 కిలోమీటర్లని 46, 2/13 స్పీడ్ తో వెళ్ళినట్లయితే కరెక్ట్ గా 65 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటాను. మరి వాడు ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తాడో కరెక్ట్ గా ఆఫీస్ ముందుకు వెళ్తాను. ఓకేనా అండి, మరి ఆఫీస్ ముందుకి వెళ్ళాలి కరెక్ట్ గా లేట్ కాకుండా అంటే నేను ఎంత స్పీడ్ తో వెళ్ళాలి సార్ అంటే 46, 2/13 అని చెప్పాలి. ఆ గమ్యస్థానం చేరడానికి ఎంత సమయం తీసుకోవాలి సార్ యాక్చువల్ గా అంటాడు. మరి యాక్చువల్ గా ఎంత సమయం తీసుకోవాలి, 65 నిమిషాలు. ఓకేనా. సో ఇక్కడ వాడు ఏదైనా అడగటానికి అవకాశం ఉంది. ఇదే అడుగుతాడు, ఇది అడగడు అని చెప్పి మనం అనడానికి ఏం లేదండి. ఒక్కోసారి ఏం అడుగుతాడు అంటే నువ్వు ట్రావెల్ చేసిన దూరం ఎంత అంటాడు. దూరం మారదు కదా. సో మొదటిసారి కానీ రెండోసారి కానీ మూడోసారి కానీ ట్రావెల్ చేసింది సేమ్ దూరం. ఓకే, మొదట ఎంత స్పీడ్ తో వెళ్ళావు అంటాడు. సో వెంటనే ఏం చెప్పాలి, 50 స్పీడ్ తో వెళ్ళాను సార్ అనాలి. ఎంత సమయం పట్టింది అంటాడు. సో ఏం చెప్పాలి, 60 నిమిషాలు పట్టింది సార్ అనాలి. మరి రెండోసారి ఎంత స్పీడ్ తో వెళ్ళావు అంటాడు. సో వెంటనే 40 స్పీడ్ తో వెళ్ళాను సార్ అనాలి. మరి ఎంత సమయం పట్టింది అంటాడు. 75 నిమిషాల సమయం పట్టింది సార్ అని చెప్పాలి. ఓకే, మరి చూడండి మొదట 50 స్పీడ్ తో వెళ్తే పట్టిన సమయానికి మరి రెండోసారి 40 స్పీడ్ తో వెళ్తే పట్టిన సమయానికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటాడు. ఎంత సార్ డిఫరెన్స్ అంటే 15 నిమిషాలు. మరి ఇందాక కూడా మనం కనుక్కుంది 15 నిమిషాలా కాదా అండి, 15 నిమిషాలే కదా. సో ఆ 15 ఈ 15. ఓకేనా. మరి ఇప్పుడు వాడు చెప్తాడు ఏమని సార్ అంటే నువ్వు కరెక్ట్ సమయానికి వెళ్ళాలి అంటే ఎంత స్పీడ్ తో వెళ్ళాలి అంటాడు. సో వెంటనే నువ్వేం చెప్పాలి, 46, 2/13 స్పీడ్ తో వెళ్ళాలి సార్ అని చెప్పాలి. మరి అడుగుతాడు చూడండి కరెక్ట్ గా నువ్వు ట్రావెల్ చేయవలసిన సమయం ఎంత చూడండి. మరి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి అంటే కరెక్ట్ గా నువ్వు ఎంత సమయం బండి మీద కూర్చొని ఉండాలి అంటాడు. ఎంత అని చెప్పాలి, 65 నిమిషాలు ఉండాలి. మరి 65 నిమిషాలు ఉండాల్సినోడివి 60 నిమిషాలే ఉన్నావు కాబట్టి 5 నిమిషాలు ముందుగా వెళ్ళావు. మరి 65 నిమిషాలు ఉండాల్సినోడివి 75 నిమిషాలు బండి మీద కూర్చొన్నావు కాబట్టి 10 నిమిషాలు ఆలస్యం అయ్యింది అని చెప్తున్నాడు. ఓకేనా అండి, ఇది చేసే విధానం. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడో మొత్తం తెలుసుకో. ఇప్పుడు మొత్తం తెలుసుకున్నావు కదా, ఇప్పుడు వాడు అడిగింది మాత్రమే ఆన్సర్ చేయ తప్ప మిగిలింది ఏమీ ఆన్సర్ చేయదు. ఓకేనా. సో ఇది మ్యాటర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే మనకు కావాల్సిన ఆన్సరే తీసుకుందాం, మిగిలింది ఏమొద్దు. మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే డిస్టెన్స్ డి, దూరం. మరి దూరం కావాలి కాబట్టి స్పీడ్ 1 మొదట స్పీడ్ ఎంత సార్ అంటే 50, తరువాత స్పీడ్ ఎంత సార్ అంటే 40. మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే ఎంత అండి, 10. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ 5 నిమిషాలు ముందు, నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి 10 నిమిషాలు ఆలస్యం. మరి ఇక్కడ ఒకసారి ఏమో ముందుగా వెళ్ళాను అంటున్నాడు, ఒకసారి ఆలస్యంగా వెళ్ళాను అంటున్నాడు. చూడండి మరి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను సార్ అంటే ఎర్లీ. ఓకేనా, ఒకసారి ఎర్లీగా వెళ్ళాడు, ఒకసారి లేట్ గా వెళ్ళాడు. మరి ఒకసారి ఎర్లీగా ఒకసారి లేట్ గా వెళ్తే ఏం చేయాలి సార్ అంటే ఆ రెండు వాల్యూస్ ని ప్లస్ చేయండి. ఓకే, మరి అదే విధంగా చూడండి ఒకసారి లేట్ గా వెళ్ళాడు, ఒకసారి ఎర్లీగా వెళ్ళాడు. చూడండి ఎర్లీ లేట్ అన్నా లేట్ ఎర్లీ అన్నా రెండు ఒకటి. మరి అలాంటి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి సార్ అంటే ప్లస్ చేసి. ఓకే,
మరి ఒకవేళ చూడండి వెళ్ళడం ఎర్లీనే, నెక్స్ట్ ఇక్కడ ఎర్లీనే, చూడండి రెండు ఎర్లీ ఎర్లీ వస్తే చూడండి, మరి ఎర్లీ కామా ఎర్లీ, మరి ఎర్లీ కామా ఎర్లీ వస్తే ఏం చేస్తావు సార్ అంటే మైనస్ అయ్యి. ఓకే, మరి ఒకవేళ లేట్ కామా లేట్, చూడండి లేట్ కామా లేట్, మరి లేట్ కామా లేట్ వచ్చినా ఏం చేయాలి సార్ అంటే మైనస్ చేయాలి. ఈ 4 నేను బట్టి పడతాను సార్ అంటే బట్టి బట్టిన దాని ప్రకారం వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఒకటేంటి సార్ అంటే ఎర్లీ, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే లేట్. ఇక్కడ చూడండి ఒకటేమో ఏంటి సార్ అంటే 5 minutes ఎర్లీ, మరి ఒకటేంటి సార్ అంటే 10 minutes లేట్. ఎర్లీ కామా లేట్, మరి ఎర్లీ కామా లేట్ ఉంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. మరి 10 + 5 ఎంత సార్ అంటే 15. సో వెంటనే 15 నిమిషాలు, 15 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. నిమిషాల్లో ఉంది కాబట్టి గంటల్లోకి మార్చాలి కాబట్టి ఏం చేద్దాం, 60 తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. చూడండి మరి ఇక్కడ 15 1 15 4 ఎంత సార్ అంటే 60, 4 10 40, 40కి 40 క్యాన్సిల్. మరి డిస్టెన్స్ డి, మరి దూరం ఈజ్ ఈక్వల్ ఎంతకి సమానం సార్ అంటే 50 కిలోమీటర్లు. సో వాడు 50 కిలోమీటర్లు మనం ఏం చేయాలి సార్ అంటే ఆన్సర్ గా తీసుకోవాలి. ఇది మ్యాటర్. సార్ ఇది నేను గుర్తు పెట్టుకోలేకపోయాను సార్, ఎప్పుడన్నా మర్చిపోయాను అనుకోండి, ఏం సార్ నా పరిస్థితి? షూర్, దానికి కూడా నేను చెప్తాను. చూడండి ఎలా సార్ అంటే ఎజంప్షన్ చేసుకో నువ్వే. ఆఫీస్ కి ఎన్ని గంటలకు వెళ్ళాలి, 11 గంటలు. అరే ఇందాకేం సార్ 9 అన్నారు, ఇప్పుడేమో ఇందాక 10 అన్నారు, మళ్ళీ 11. నా ఇష్టం, ఎంతైనా ఎజంప్షన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. చూడండి మరి ఆఫీస్కి వెళ్ళాల్సింది ఎన్ని గంటలకి, 11 గంటలకి. మరి నువ్వు మొదట ఎంత స్పీడ్ తో వెళ్ళావు, 50. చూడండి మరి 50 kmph, మరి 50 స్పీడ్ తో వెళ్ళావు అంటే 11 గంటలకు వెళ్ళాల్సిన 5 నిమిషాలు ముందు వచ్చావు. అంటే నువ్వు ఎంత సమయానికి చేరుకున్నావు సార్ అంటే 10:55కే ఆఫీస్ని చేరుకున్నావు. అయిపోయింది. చూడండి ఈసారి 40 స్పీడ్ తో వచ్చావు. చూడండి ఈసారి స్పీడ్ ఎంత సార్ అంటే 40. ఓకేనా, 40 kmph. మరి 40 స్పీడ్ తో వెళ్తే ఏమైంది సార్ అంటే 10 నిమిషాలు లేట్ అయింది. అంటే 11 గంటలకి వెళ్ళాల్సిన వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు సార్ అంటే 11 గంటల 10 నిమిషాలకి ఆఫీస్ కి చేరుకున్నావు. ఓకేనా, నాకు కావాల్సిన టైం డిఫరెన్స్. అప్పుడు వెళ్ళిందేమో 10 గంటల 55 నిమిషాలకి, మరి ఇప్పుడు వెళ్ళిందేమో ఎప్పుడు సార్ అంటే 11 గంటల 10 నిమిషాలకి. మరి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 15 నిమిషాలు. మరి తేడా ఎంత అని చెప్పొచ్చు అండి, 15 నిమిషాలు అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎవడో గుర్తుపెట్టుకోవద్దు, ఎప్పుడన్నా మర్చిపోతే ఇలా ఎజంప్షన్ ద్వారా వెళ్ళండి. సో ప్రతిసారి ఇలా వెళ్తే నీకు టైం సరిపోదు. ఓకేనా అండి, సో అందుకే నేను ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఎర్లీ కామా లేట్. చూడండి ఎర్లీ కామా లేట్, మరి ఎర్లీ కామా లేట్ అయితే ఏం చేయాలి సార్ అంటే ప్లస్ చెయ్యి. ఓకేనా, ఎర్లీ కామా లేట్ అన్నా లేట్ కామా ఎర్లీ అన్నా రెండు ఒకటే. లేదు సార్ ఫస్టే నేను లేట్ తీసుకొని తర్వాత ఎర్లీ తీసుకుంటాను, ఇలా అయినా ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి లేట్ కామా లేట్, మరి లేట్ కామా లేట్, అక్కడ లేట్ అయింది ఇక్కడ లేట్ అయింది, అప్పుడు ఏం చేస్తావు సార్ అంటే మైనస్. చూడండి మరి అక్కడ ఎర్లీగా వెళ్ళాను, ఒక స్పీడ్ తో వెళ్తే ఎర్లీగా వెళ్ళాను, మరొక స్పీడ్ తో వెళ్తే కూడా ఎర్లీగా వెళ్ళాను అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తావు, మైనస్ తీసుకో. ఇది గుర్తు పెట్టుకో. ఇది నాకు గుర్తు లేదు సార్, నేను ఎప్పుడన్నా ఇబ్బంది పడతాను అంటే ఎజంప్షన్ చెప్పాను కదా, ఆ ఎజంప్షన్ ద్వారా వెళ్ళు. ఓకేనా, అంతేగాని ప్రతిసారి నేను ఎజంప్షన్ చేసుకుంటాను సార్ అంటే టైం వేస్ట్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను కదా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పను. ఏం చెప్తాను సార్ అంటే క్వశ్చన్ ఆన్సర్ ఇది మాత్రమే చెప్తాను, వేరే అసలు నేను ముట్టుకోను, నాకు అసలు అవసరం లేదు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. మరి దీంట్లో వాడు ఏం అడుగుతాడో అదే మాట్లాడతా తప్ప మిగిలింది ఏమి నేను మాట్లాడను. చూడండి ఏమంటున్నాడు ఒకసారి, ఏ మ్యాన్ రీచెస్ ది ఆఫీస్ 18 minutes early, driving at a speed of 18 km/h. Okay, while she reaches 12 minutes late. Okay, driving at a speed of 12 km/h. Okay, what is the distance did she travel? చూడండి ఏమంటున్నాడు, ఒక మహిళ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తే 18 నిమిషాల ముందుగా కార్యాలయాన్ని చేరుకుంటుంది. ఓకే, మరి అదే సమయంలో ఆమె గంటకు 12 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తే 12 నిమిషాలు ఆలస్యంగా ఆమె చేరుకుంటుంది. ఓకే, అయినా ఆ గమ్యస్థానం యొక్క దూరం ఎంత? వాడు ఏం అడిగాడో అదే కనుక్కుంటా, ఇందాకట్లాగా మొత్తం రాసి అదన్నీ చేయను. నాకు కావాల్సింది ఏంటిది, దూరం. ఓకే, మరి దూరానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ప్రతిసారి నేను ఫార్ములా కూడా రాయనండి. ఓకేనా, మరి దూరానికి ఫార్ములా ఏంటి సార్ అంటే స్పీడ్. మరి మొదటి స్పీడ్ ఎంత సార్ అంటే 18 అని నాకు తెలుసు, మరి రెండో స్పీడ్ ఎంత సార్ అంటే 12, అది నాకు తెలుసు, డివైడెడ్ బై
మరి మొత్తం ఎంత సమయం పట్టిందో తెలుసా? తెలియదు, కానీ టైం డిఫరెన్స్ తెలుసు. చూడండి మరి ఇక్కడ ఏమైంది సార్ అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ మరి 18 నిమిషాలు ఎర్లీ, మరి ఇక్కడ 12 మినిట్స్ లేట్. అంటే ఒకటి చూడండి ఎర్లీ ఉంది, మరి ఒకటేముంది లేట్ ఉంది. మరి ఎర్లీ కామా లేట్ వస్తే చూడండి ఆల్రెడీ చెప్పాను ఎర్లీ కామా లేట్. మరి ఎర్లీ కామా లేట్ వస్తే ఏం చేయమన్నాను? ప్లస్ చేయమన్నాను. సో వెంటనే ఏం చేస్తావు? ప్లస్ చేసే, అప్పుడు టైమ్స్ డిఫరెన్స్ వస్తుంది. మరి టైమ్స్ డిఫరెన్స్ 12 ఒక 18, మరి 12కి 18 కలిపితే ఎంత సార్ అంటే 30. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత సార్ అంటే డిఫరెన్స్ 6. మరి అదే విధంగా ఇక్కడ ఎంత సార్ అంటే 30 నిమిషాలు. మరి నిమిషాల్లో ఉండకూడదు కాబట్టి గంటల్లోకి మార్చాలి కాబట్టి /60 అయిపోయింది. సో ఇది నువ్వు సాల్వ్ చేసావు అంటే ఆన్సర్ అయిపోయినట్టే. చూడండి ఒకసారి, మరి ఇక్కడ 6 1 6 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. ఓకే, మరి 32 60, 60కి 60 క్యాన్సిల్. ఎంత మిగిలిపోయింది? 18. సో డిస్టెన్స్ డి, మరి దూరం ఇజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 18 కిలోమీటర్లకి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చూడండి. సో ఇలా చెయ్యాలి. మరి ఎక్కడుంది సార్? 18 ఉందా సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్గా చూస్ చేసుకో. మిగిలినవన్నీ నువ్వు కనుక్కో. ఇందాక నేను కనుక్కున్నాయని నువ్వు కనుక్కోవా? ఇప్పుడు కనుక్కో. ఎంత దూరం ట్రావెల్ చేసావు, మొదట ఎంత స్పీడ్ తో వెళ్ళావు, ఎంత సమయం పట్టింది, రెండోసారి ఎంత స్పీడ్ తో వెళ్ళావు, ఎంత సమయం పట్టింది, అసలు నిజంగా నువ్వు వెళ్లాల్సిన దూరం ఎంత, నువ్వు వెళ్లాల్సిన స్పీడ్ ఎంత, నువ్వు తీసుకోవాల్సిన నిజమైన సమయం ఎంత, అది కూడా కనుక్కో. ఇందాక నేను ఎలా కనుక్కున్నానో అలా నువ్వు కూడా కనుక్కో. ఓకేనా అండి? సో అది చేయాల్సింది. ఇక్కడ వాడు ఏమడిగాడో అదే నా టార్గెట్, అదే నేను చెప్పి వెళ్ళిపోతాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ కి మాత్రమే కాన్సెప్ట్ మొత్తం చెప్తాను, తర్వాత వాడు ఏమడుగుతున్నాడో అదే నా టార్గెట్ తప్ప మిగిలింది అసలు నాకొద్దు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 69. మరి క్వశ్చన్ నెంబర్ 69 చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h, ఓకే, he reaches the railway station 11 minutes early. Okay, if travels 50 km/h speed, okay, he reaches only 5 minutes early. Okay, then find the distance from the house to railway station. చూడండి, ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 11 నిమిషాలు ఆలస్యంగా రైల్వే స్టేషన్ ని చేరుతున్నాడు. ఓకే, మరి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా రైల్వే స్టేషన్ ని చేరుతున్నాడు. చూడండి, మరి ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు సార్ అంటే చూడండి, ఒకరోజు 40 స్పీడ్ తో వెళ్ళాడు, అప్పుడు ఏమైంది? 11 నిమిషాలు ఆలస్యమైంది. అరే, మనం 40 స్పీడ్ తో వెళ్ళడం వల్ల 11 నిమిషాలు ఆలస్యమైంది. ఈసారి 50 స్పీడ్ తో వెళ్దామని 50తో వెళ్ళాడు, అయినా పాప వాడికి ఏమైంది? మళ్ళీ లేట్ అయింది. అరే ఏం సార్, నేను 40తో వెళ్ళినా లేట్ గానే వెళ్తున్నాను, 50తో వెళ్ళినా లేట్ గానే వెళ్తున్నానంటే నీ స్పీడ్ ఇంకా పెంచాలి అని అర్థం. ఆ స్పీడ్ ఎంత నాకు అవసరం లేదు, ఆ టైం ఎంత నాకు అవసరం లేదు, నువ్వేం అడిగావో అదే చెప్తాను కానీ మిగిలింది నేను చెప్పను. అది కనుక్కోవాల్సింది ఎవరు? నువ్వు ఇక్కడ చార్ట్ వేసుకో. ఏమని? మొత్తం దూరం ఎంత, మొదట ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, ఎంత సమయం పట్టింది, నెక్స్ట్ ఎంత దూరం వెళ్ళాడు, ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, ఎంత సమయం పట్టింది, నిజంగా ట్రావెల్ చేసిన దూరం ఎంత, నిజంగా ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, మరి నిజంగా ఎంత సమయం పట్టింది అతను రైల్వే స్టేషన్ నుంచి అతని ఇంటికి వెళ్ళడానికి, అది నువ్వు కనుక్కో. ఓకేనా? నాకు కావాల్సిందే నేను కనుక్కుంటాను. మరి వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే దూరం. మరి డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్. చూడండి, మరి దూరానికి ఫార్ములా స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2. మరి ఎంత సార్ స్పీడ్ అంటే ఒక స్పీడ్ 40, ఇంకొక స్పీడ్ ఎంత సార్ అంటే 50. మరి మొత్తం ఎంత వెళ్ళారో టైం తెలియదు కానీ టైమ్స్ డిఫరెన్స్ తెలుసు. చూడండి, మరి టైమ్స్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి వీళ్ళ మధ్య భేదం ఎంత? 10. ఓకే, ఇంటూ మరి టైమ్స్ డిఫరెన్స్ ఎలా తీసుకుంటున్నాను చూడండి. మరి ఇక్కడ వాడు ఇచ్చాడు ఇందాక ఎర్లీ లేట్ అన్నాడు, మరి ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 11 మినిట్స్ ఎర్లీ అండ్ 5 మినిట్స్ ఓకేనా లేట్. ఓకే, లేట్ గా, ఎర్లీ కాదు లేట్. చూడండి, 11 మినిట్స్ లేట్ అండ్ 5 మినిట్స్ లేట్. మరి ఇక్కడ చూడండి లేట్ లేట్, మరి లేట్ కామా లేట్. మరి లేట్ కామా లేట్ అయితే ఏం చేయమని చెప్పాను? మైనస్ చేయమని చెప్పాను. చూడండి, మరి మైనస్ చేస్తే 11లోంచి 5 తీసేయండి. ఎంత సార్ అంటే జస్ట్ 6. ఎన్ని నిమిషాలు? 6 నిమిషాలు. మరి నిమిషాల్లో ఉండకూడదు కాబట్టి గంటల్లో మార్చడం కోసం /60 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ నా ముందు ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0కి 0 క్యాన్సిల్, మరి 6కి 6 క్యాన్సిల్. ఇక్కడ 5 4 ఎంత సార్ అంటే 20. డిస్టెన్స్ దూరం ఇజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 20 కిలోమీటర్లకి సమానం అయిపోయింది. చూడండి, నాకు కావాల్సిన డిస్టెన్స్ వచ్చింది, చాలు. నాకు వాడు ఏం అడిగాడో అది నేను కనుక్కుంటాను, మిగిలినవి కావాలంటే నువ్వు కనుక్కో. ఓకేనా అండి? అంతే తప్ప అన్ని కనుక్కోవాల్సినంత అవసరం లేదు. వాడు అడిగిన దాన్ని బట్టి వాడు ఏం కావాలో అదే నేను కనుక్కుంటాను. ఓకేనా? ఇందాకేమన్నాడు? ఎర్లీ కామా లేట్ అన్నాడు, తర్వాత లేట్ కామా ఎర్లీ అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? ఎర్లీ కామా ఎర్లీ అన్నాడు.
ఓకే, ఎర్లీ కాదు, లేట్ కామా లేట్ అని. నెక్స్ట్ ఏమంటాడు, ఎర్లీ కామా ఎర్లీ అంటాడు. వాడు ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేయడానికి నా దగ్గర ఏముంది సార్ అంటే ఫార్ములా ఉంది. చూడండి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్, he reaches a railway station 20 minutes early. ఓకేనా, ఎర్లీగా వెళ్ళాడంట. ఓకే, నెక్స్ట్, if travels 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, he reaches only 10 minutes early. అరే ఇప్పుడు ఇంకా ఎర్లీగా వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, then find the distance from the house to railway station. చూడండి, ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 20 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. ఓకే, ఎక్కడికి, రైల్వే స్టేషన్ కి. ఓకే, కానీ 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు మాత్రమే ముందుగా చేరుకున్నాడు. ఓకే, అయినా రైల్వే స్టేషన్ మధ్య దూరం ఎంత, అతని ఇంటికి రైల్వే స్టేషన్ కి మధ్య దూరం ఎంత అంటున్నాడు. చూద్దాం. చూడండి, 40 స్పీడ్ తో వెళ్ళాడంట. 40 స్పీడ్ తో వెళ్తే 20 నిమిషాల ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. 10ంటికి రైలు వచ్చింది అయితే వీడేం చేశాడు, 9:40కి వెళ్ళి అడుగుచున్నాడు. కూర్చొని ఏం చేయాలి, ఏం చేయలేదు కదా, అనవసరంగా నా 40 స్పీడ్ తో వచ్చాను, రేపన్నా తక్కువ స్పీడ్ తో వద్దామని ఆలోచించుకొని ఇంటికి వచ్చి రేపు బయలుదేరాడు. ఈసారి మళ్ళీ 30 స్పీడ్ తో వెళ్ళాడు. 30 స్పీడ్ తో వెళ్ళినా కానీ ఏమైంది, మళ్ళీ 10 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. చూడండి, అంటే అప్పుడు ఎంత సమయానికి వెళ్ళాడు సార్ అంటే 10ంటికి అయితే 9:40కి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు సార్ అంటే 9:50కి వెళ్ళాడు. మళ్ళీ 10 నిమిషాల రైల్వే గేట్ దగ్గర బయట నుంచొని ఉన్నాడు. ఎందుకని, గేట్ ఓపెన్ చేయరు కదా, కరెక్ట్ గా సమయానికే ఓపెన్ చేస్తారు. అప్పుడు వెంటనే వెళ్ళి మళ్ళీ ఆ గేట్ దగ్గర నుంచొని ఉన్నాడు. అరే ఏంద్రా నేను రోజు ఇట్లా చేస్తున్నాను అని ఆలోచించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏదో అదే మాట్లాడతాను కానీ మిగిలిన నాకు అనవసరం. ఓకేనా అండి, అతను ఎంత దూరం ట్రావెల్ చేశాడు, అసలు నిజంగా ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, నిజంగా అతనికి ఎంత సమయం పట్టేది అయి నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటిది, దూరం అడిగాడు. సో డిస్టెన్స్. మరి నేను ఆ డిస్టెన్సే కనుక్కుంటాను తప్ప వేరేది కనుక్కోను. చూడండి, దూరం కావాలి. మరి దూరం కావాలంటే స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2, ఒకటేమో 40, ఇంకోటి ఎంత సార్ అంటే 30. వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత సార్ అంటే 10. ఎందుకు సార్ మీరు డిఫరెన్స్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ నాకేం తెలుసు. చూడండి, 20 మినిట్స్ ఎర్లీ, మరి 10 మినిట్స్ ఎర్లీ. ఎర్లీ ఉంది. చూడండి, మరి ఎర్లీ కామా ఎర్లీ, మరి ఎర్లీ కామా ఎర్లీ అంటే నేను ఏం చెప్పాను సార్ అంటే ఏం చెప్పానండి, మైనస్ అని చెప్పాను. సో వెంటనే మైనస్ అయ్యి 10లో నుంచి 20 తీసేయి, లేదా 20లో వచ్చి 10 తీసేయి. ఎంత సార్ డిఫరెన్స్ అంటే జస్ట్ 10 నిమిషాలు. మరి నిమిషాల్లో ఉండకూడదు కాబట్టి వెంటనే ఏం చేద్దాం, బై 60. ఓకేనా, గంటల్లో మారిపోతుంది. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి 3 ఒక్కట్లు 3 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. 2 ఒక్కట్లు 2 ఎన్నిసార్లు సార్ అంటే 20 సార్లు అయిపోయింది. సో డిస్టెన్స్ డి, దూరం ఇజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 20 కిలోమీటర్లకి సమానం. ఏం సార్ ఇందాక 20 వచ్చింది, ఇప్పుడు 20 వచ్చింది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాడి ఇష్టం, మన దగ్గర ఫార్ములా ఉంది, వాడు చెప్పింది ఇక్కడ రాయటం తప్ప మనం ఏమైనా చేసామా, ఏమీ చేయలేదు. వాడు ఏ నెంబర్ ఇచ్చినా మనకి ఇబ్బంది ఏముంది, ఆ రెండింటిని ఇంటూ చేస్తావు, వాళ్ళ మధ్య డిఫరెన్స్ తీసుకుంటావు, క్యాన్సిల్ చేస్తావు, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా అండి, సో వాడు పెద్ద నెంబర్ ఇస్తే మనకెందుకు, చిన్న నెంబర్ ఇస్తే మనకెందుకు. ఓకేనా, సో ఇది చేసే విధానం. ఎర్లీ అంటే చూసాం, లేట్ కామా ఎర్లీ అంటే చూసాం, అలా డిఫరెంట్ వాడు ఏది అడిగినా చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తాడు సార్ అంటే మన చేత ఇంకొంచెం ఎక్కువ టైం వేస్ట్ చేపిస్తాడు. చూడండి ఏమంటున్నాడు సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 71 ఏంటంట, ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్, ఓకే, he reaches office 12 minutes late. Okay, 11 minutes late. Okay, if he travels speed 50 kilometer per hour, okay, he reaches 5 minutes late. Okay, find the normal time to reach the office. Okay, and also distance. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 11 నిమిషాలు ఆలస్యమైంది. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ కి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 5 నిమిషాలు ఆలస్యమైంది. ఓకే, అయినా ఆఫీస్ కు పట్టే సాధారణ సమయం ఎంత, సమయం అడిగాడు. మరి సమయం అడిగాడు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా మనం చేయడానికి ఏమీ లేదు. చూడండి, మరి ఇప్పుడు ఫస్ట్ ఎంత స్పీడ్ తో వెళ్ళాడు సార్ అంటే 40 స్పీడ్ తో వెళ్ళాడంట. 40 స్పీడ్ తో వెళ్తే ఏమైంది, పాపం 11 నిమిషాలు ఆలస్యమైంది. అర్రే 11 నిమిషాలు ఆలస్యంగా వచ్చే వేంద్రా బాబు అని వాళ్ళ మేనేజర్ తిట్టాడు. అరే వీడి చేత తిట్లేందుకు పట్టడం, ఈసారి 50 స్పీడ్ తో వెళ్దామని 50 స్పీడ్ తో వెళ్ళాడు. 50 స్పీడ్ తో వెళ్ళిన మళ్ళీ 5 నిమిషాలు ఆలస్యమైంది. మళ్ళీ వాడు పిలిచి తిట్టాడు, ఏంద్రా లేట్కి వచ్చావు, నిన్న తిట్టాను నీకు సిగ్గులేదు, మళ్ళీ ఈ రోజు కూడా వచ్చావు, రోజు ఇంతే వస్తానే ఉంటావా అని తిట్టాడు. అప్పుడు వాడికి అర్థం కాల, అసలు ఏం చేయాలి, నేను ఎంత స్పీడ్ తో వెళ్ళాలి, ఎంత సమయం తీసుకుంటే నేను కరెక్ట్ సమయానికి వెళ్తాను, మా ఆఫీస్ చేత తిట్టించుకోకుండా ఉంటాను అని చెప్పి ఆలోచించాడు. మరి ఆలోచించి అడుగుతున్నాడు, నేను ఎంత సమయం ఆ బండి మీద ట్రావెల్ చేయాలో చెప్పండి సార్ ప్లీజ్ సార్ అంటున్నాడు. చెప్దాం వాడికి. చూడండి,
మరి ఏది చెప్పాలన్నా నాకు దూరం కావాలి, ఆ దూరం చెప్పమన్నాను చూడండి. మరి దూరం కనుక్కోవడానికి మనకు తెలుసు కదా సార్ ఫార్ములా అన్నాడు. స్పీడ్ ఎంత సార్ స్పీడ్ అంటే మొదటి స్పీడ్ 40, రెండో స్పీడ్ ఎంత సార్ అంటే 50, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10. ఓకే, మరి టైమ్స్ డిఫరెన్స్ తెలుసు కదా మనకి, తెలుసు సార్. అదే ఎట్లా కనుక్కోవాలో చూద్దాం చూడండి. ఇక్కడ 11 మినిట్స్ లేట్, ఓకే, ఇక్కడ 5 మినిట్స్ లేట్. లేట్ చూడండి, లేట్ అంటే ఏం చెప్పాను, మైనస్ అని చెప్పాను. మరి లేట్ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ చూడండి 11లోంచి 5 పోతే ఎంత, 6. సో 6 నిమిషాలు. మరి నిమిషాన్ని గంటల్లోకి మార్చాలి కాబట్టి /60 అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ మన దగ్గరికి వచ్చి చూడండి. మరి ఇక్కడ 6 ఒకట్లు 6 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు, 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 4 5 ఎంత 20. మరి దూరం ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 20 కిలోమీటర్లు. సో చాలా మంది 20 రాగానే వెంటనే 20 టచ్ చేసేస్తారు. వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే నిమిషాల్లో ఇచ్చాడు. మరి మనకు వచ్చింది ఏంటి, దూరం. ఓకేనా, మరి ఆ దూరం వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సింది ఏదో తెచ్చుకుందాం. మరి మనకి ఏం కావాలి సార్ అంటే చూడండి, మరి మొదటగా వాడు ప్రయాణించిన దూరం ఎంత, మరి ఎంత స్పీడ్, ఓకేనా, ఎంత స్పీడ్ తో వెళ్ళాడు, మరి ఎంత సమయం పట్టింది అనేది నాకు కావాలి. ఓకేనా, 3 కనుక్కుంటా చూడండి. మరి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడు సార్ అంటే ఇప్పుడే కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది 20 కిలోమీటర్లు. అంటే అతను ట్రావెల్ చేయవలసింది 20 కిలోమీటర్లు. మరి స్పీడ్ ఎంత సార్, స్పీడ్ ఫస్ట్ వెళ్ళింది అంటే 40 చూడండి. మరి 40 స్పీడ్ తో వెళ్ళాడు, సో 40 km/h. మరి గంటకి 40 స్పీడ్ తో వెళ్తావు. మరి 20 కిలోమీటర్లకి ఎంత సమయం పట్టిద్దండి, ½ అన్ అవర్ పట్టిద్ది, అవునా కాదా? నువ్వు గంటకి వెళ్ళేది 40 స్పీడు, నువ్వు వెళ్లాల్సింది 20 కిలోమీటర్లే కాబట్టి ఎంత సమయం పట్టిద్ది, 30 నిమిషాలు. అయిపోయింది. ఇక్కడితోనే ఆన్సర్ చెప్పేయచ్చు, మిగిలిన రాయాల్సిన అవసరం లేదు, నేను కావాలని రాస్తా చూడండి. మరి ఇప్పుడు 30 నిమిషాలు పట్టింది. వాడు ఏమంటున్నాడు చూడండి, 11 నిమిషాలు ఆలస్యమైంది. చూడండి, నువ్వు ట్రావెల్ చేసింది 30 నిమిషాలు, 11 నిమిషాలు ఆలస్యం అయ్యింది అంటే నువ్వు వెళ్లాల్సింది ఎప్పుడు సార్ అంటే 19 నిమిషాలకు వెళ్ళాలి. 19 నిమిషాలకు వెళ్ళాల్సిన 30 నిమిషాలు తీసుకున్నావు. ఓకేనా అండి, 19 నిమిషాల్లో వెళ్ళాల్సిన 30 నిమిషాలు తీసుకున్నావు కాబట్టి 11 నిమిషాలు నీకు ఆలస్యమైంది. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది. అయిపోయింది ఆన్సర్. ఎందుకు సార్ మిగిలింది కూడా కనుక్కుందామంటే షూర్, ఖచ్చితంగా కనుక్కుందాం చూడండి. మరి రెండోసారి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎక్కడికి సార్ అంటే మళ్ళీ ఆఫీస్కే. ఈసారి మళ్ళీ 20 కిలోమీటర్లే. చూడండి, ఈసారి ఏం చేశాడు సార్ అంటే 40 స్పీడ్ తో వెళ్తే మా ఆఫీసర్ తిడుతున్నాడు, ఈసారి 50 స్పీడ్ తో వెళ్దామని 50 స్పీడ్ తో వెళ్ళాడు. చూడండి, 50 km/h 50 స్పీడ్ తో వెళ్ళాడు. మరి ఇప్పుడు గంటకి 50 స్పీడ్ వెళ్తున్నాడు. మరి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టింది చూడండి. మరి 20 కిలోమీటర్లు, నాకు కావాల్సింది టైం. వాడు ట్రావెల్ చేసిన దూరం ఎంత సార్ అంటే 20, మరి స్పీడ్ ఎంత సార్ అంటే 50. చూడండి, సో 0కి 0 క్యాన్సిల్, 2/5 గంటలు. గంటల్లో ఉంటే సరిపోదు, నాకు నిమిషాల్లో కావాలి. అందుకే ఏం చేద్దాం, × 60. ఓకేనా అండి, 5 ఒకట్లు 5 ఎన్నిసార్లు సార్ అంటే 12 సార్లు. ఓకేనా, 12 రెళ్ళు 24. సో ఎంత సమయం పట్టింది సార్ అంటే 24 నిమిషాల సమయం పట్టింది. ఓకేనా అండి, సో ఇది కూడా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ టయానికి వెళ్ళినా వాడు నన్ను తిడుతున్నాడు, ఈ టయానికి వెళ్ళినా కానీ వాడు నన్ను తిడుతున్నాడు. ఎందుకు సార్ అంటే ఈ టయానికి వెళ్తే 11 నిమిషాలు లేట్ అయింది, మరి ఈ టయానికి వెళ్తే ఏమైంది సార్ అంటే 5 నిమిషాలు లేట్ అయింది. అంటే నువ్వు ఈ టయానికి వెళ్ళినా వాడు తిడుతున్నాడు, ఈ టయానికి వెళ్తున్నా వాడు తిడుతున్నాడు. మరి ఇప్పుడు చూద్దాం చూడండి. మరి ఇప్పుడు అసలు నేను వెళ్లాల్సిన నిజమైన దూరం ఎంత సార్ అంటే 20 కిలోమీటర్లు. ఓకేనా అండి, నేను అసలు ట్రావెల్ చేయాల్సింది 20 కిలోమీటర్లు. ఎంత స్పీడ్ తో వెళ్ళాలి తెలియదు, కానీ ఇక్కడ నాకు ఒక విషయం తెలుసు. ఏంటి సార్ అంటే చూడండి, మరి ఇప్పుడు నాకు ఇక్కడ 30 నిమిషాలు పట్టింది. 30 నిమిషాలు పడితే వాడు తిడుతున్నాడు ఏమని అంటే, అరే 11 నిమిషాలు లేటుగా వచ్చావురా నువ్వు, నీకు అసలు సిగ్గు లేదా, ఎన్ని రోజులు చెప్పినా ఇదే పరా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, నేను బండి మీద 30 నిమిషాలు ఉన్నాను. ఓకేనా అండి, 30 నిమిషాలు జర్నీ చేశాను, 11 నిమిషాలు లేట్ అయ్యింది అంటే నేను ఈ జర్నీ చేయాల్సింది ఎప్పుడు సార్ అంటే 19 నిమిషాల్లోనే చేయాలని అర్థమైంది. 19 నిమిషాల్లో చేయాల్సిన జర్నీ 30 నిమిషాలు చేసేసరికి 11 నిమిషాలు ఆలస్యమైంది. నాకు వీడొద్దు సార్, వీడి దగ్గరికి వస్తారా, చూడు ఇక్కడ వీడి దగ్గర రా. మరి ఇక్కడ 50 స్పీడ్ తో వస్తే 24 నిమిషాలు పట్టింది. అప్పుడు కూడా వాడు తిడుతున్నాడు ఏమని సార్ అంటే 5 నిమిషాలు లేట్ అయ్యింది అన్నాడు. చూడండి, నువ్వు వెహికల్ మీద 24 నిమిషాలు ఉన్నావు, 24 నిమిషాలు నువ్వు డ్రైవ్ చేయడం వల్ల 5 నిమిషాలు లేటుగా వచ్చావు అంటున్నాడు. అంటే నువ్వు రావాల్సింది ఎప్పుడు 19 నిమిషాలే డ్రైవ్ చేయాలి. అంటే 19 నిమిషాల్లో ప్రయాణించాల్సిన దూరాన్ని నువ్వేం చేసావు సార్ అంటే 24 నిమిషాలు తీసుకున్నావు. అందుకే వాడు ఏమంటున్నాడు, నాకు 5 నిమిషాలు లేట్ అయింది, 5 నిమిషాలు లేట్ అయింది అంటున్నాడు. మరి ఇప్పుడు నాకేమర్థమైంది సార్ అంటే వెళ్లాల్సిన దూరం 20 కిలోమీటర్లు, మరి వెళ్లాల్సిన సమయం ఎంత సార్ అంటే 19 నిమిషాలు. మరి స్పీడ్ కావాలనుకోండి, అది కూడా కనుక్కుందాం. చూడండి, నాకు కావాల్సింది స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం.
డిస్టెన్స్ ఎంత 20, టైం ఎంత సార్ అంటే 19 నిమిషాల్లో ఉంది కాబట్టి గంటల్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 60. ఆ 60 ఏమైపోతుంది పైకి వెళ్ళిపోతుంది. చూడండి 6 రెళ్ళు ఎంత సార్ అంటే 12, దాని పక్కన ఒక 2 సున్నాలు 19తో క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? మరి చూడండి 19తో క్యాన్సిల్ చేయాలి అంటే సో క్యాన్సిల్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో కావాలంటే అది క్యాన్సిల్ చేసి ఎంత వచ్చిందో చెప్పొచ్చు. లేదు సార్ అంటే సో ఇక్కడే మనం తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? చూడండి క్యాన్సిల్ చేద్దాం. 19 ఆర్లు 114, 19 ఏళ్ళు 133 కాబట్టి 19 ఆర్లు 114. 114 పోతే ఎంత మిగిలింది సార్ అంటే ఒక 6 మిగిలింది. ఓకేనా? మళ్ళీ 19తో 19 మూడు ఎంత సార్ అంటే 57. మరి 57 పోతే ఎంత మిగిలింది సార్ అంటే 3/19. ఓకేనా అండి? నువ్వు అసలు నిజంగా ప్రయాణించవలసిన స్పీడ్ ఎంత సార్ అంటే చూడండి 63 3/19. ఎప్పుడైతే 63 3/19 kmph వేగంతో వెళ్తావో అప్పుడు నువ్వు కరెక్ట్ సమయానికి చేరుకుంటావు. ఆ విషయం తెలియక నువ్వు ఒకసారి 40తో ఒకసారి 50తో వెళ్తున్నావు. 40తో 50తో వెళ్తే నువ్వు కరెక్ట్ సమయానికి వెళ్ళవు. నువ్వు కరెక్ట్ సమయానికి వెళ్ళాలి అంటే ఈ స్పీడ్తో వెళ్ళాలి. సో ఇలా మొత్తం రాయాలి. ఇలా మొత్తం రాయాలా సార్ అంటే నేను మీకోసం రాశానండి, ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు అప్పుడే రాయాలి. సో ఇదంతా అవసరం. నువ్వు ఇక్కడ వరకు ఆన్సర్ ఏం చేయొచ్చు ఎనఫ్ చేయొచ్చు. 30 నిమిషాల సమయం పడితే వాడు ఏమంటున్నాడు 11 నిమిషాలు లేట్ అయింది అంటున్నాడు. నువ్వు 30 నిమిషాలు డ్రైవ్ చేస్తే 11 నిమిషాలు లేట్ అయింది అంటున్నాడు అంటే నువ్వు డ్రైవ్ చేయవలసింది ఎన్ని నిమిషాలు 19 నిమిషాలు. లేదా ఇలా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇంత చేయనండి, డైరెక్ట్ గా టైం చెప్పేస్తా. చూడండి ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూద్దాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h ఓకే టు రీచెస్ హిస్ ఆఫీస్ 10 minutes late. ఓకే ఇఫ్ హీ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h ఓకే టు రీచ్ 10 minutes early. ఓకే ఫైండ్ ది నార్మల్ టైమ్ టు రీచ్ దేర్ ఆఫీస్ ఆల్సో ద డిస్టెన్స్. చూడండి ఏమంటున్నాడు ఒక వ్యక్తి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఓకే ఒకవేళ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు ముందుగా చేరుకుంటున్నాడు. ఓకే అయినా ఆఫీస్ కు పట్టే సాధారణ సమయం ఎంత? సాధారణ సమయమే చెప్తాను, మిగిలింది ఏం చెప్పండి నేను. చూడండి మరి ఇప్పుడు నాకు ఫస్ట్ దూరం కావాలి. చూడండి ఆ దూరం కోసం నా ప్రయత్నం చేస్తున్నా. మరి స్పీడ్ 1 ఎంత సార్ అంటే 20, మరి స్పీడ్ 2 ఎంత సార్ అంటే 30, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10. మరి టైం ఎంతో కావాలి అదే కనుక్కుంటాం. చూడండి మరి ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఇక్కడ 10 minutes లేట్. మరి ఇక్కడ ఏమంటున్నాడు 10 minutes ఎర్లీ. లేట్ కామా ఎర్లీ అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి. 10 ఎంత సార్ అంటే 20 నిమిషాలు, గంటల్లోకి మార్చాలి కాబట్టి డివైడెడ్ బై 60 అయిపోయింది. ఇక్కడ చూడండి మరి ఇక్కడ 3 ఒకట్లు 3 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి 2 10 20, 20కి 20 క్యాన్సిల్. మరి ఎంత మిగిలింది 20 కిలోమీటర్లు. మరి దూరం ఈజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 20 కిలోమీటర్లు అయిపోయింది. మరి దూరం కనుక్కుంటే సరిపోదు, నాకు కావాల్సింది ఏదో కనుక్కోవాలి. చూడండి మరి నేను రాస్తున్నాను ఏంటి సార్ అంటే నువ్వు ట్రావెల్ చేసిన దూరం ఎంత సార్ అంటే 20 కిలోమీటర్లు. ఓకే మరి ఎంత స్పీడ్ తో వెళ్ళావు? చూడండి స్పీడ్. మరి స్పీడ్ గురించి మాట్లాడదాం. ఎంత సార్ నువ్వు వెళ్ళిన స్పీడ్ అంటే 20 స్పీడ్ తో వెళ్ళాను. చూడండి 20 kmph అయిపోయింది. చూడండి నేను 20 స్పీడ్ తో వెళ్ళాను. ఎన్ని కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. గంటకి 20 స్పీడ్ తో వెళ్ళావు అంటే 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 1 గంట పట్టింది. సో వెంటనే టైం ఇజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 60 నిమిషాలు అయిపోయిందండి. ఇక్కడతో అయిపోయింది. చూడండి నాకు 60 నిమిషాలు టైం పట్టింది. నేను 20 స్పీడ్ తో వెళ్తే 60 నిమిషాలు టైం పట్టింది. మరి వీడేమంటున్నాడు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చావురా అని నన్ను తిడుతున్నాడు. చూడండి నేను 60 నిమిషాలు ట్రావెల్ చేశాను. దేని మీద? వెహికల్ మీద. 60 నిమిషాలు ట్రావెల్ చేసేసరికి వాడు తిడుతున్నాడు ఏమని 10 నిమిషాలు లేట్ అయిందిరా అన్నాడు. అంటే నేను 60 నిమిషాలు ట్రావెల్ చేయకూడదు. ఎన్ని నిమిషాలు ట్రావెల్ చేయాలి 50 నిమిషాలే ట్రావెల్ చేయాలి. మరి 50 నిమిషాలకి బదులుగా నేను 60 నిమిషాలు ట్రావెల్ చేసేసరికి వాడు నన్ను తిడుతున్నాడు అరే 10 నిమిషాలు లేట్ అయిందిరా అని చెప్పి. ఓకేనా అండి? సో నేను ట్రావెల్ చేయవలసిన అసలు సమయం ఎంత సార్ అంటే 50 నిమిషాలు. ఎనఫ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. మరి క్వశ్చన్ నెంబర్ 73 మొత్తం రాయాల్సిందే. ఇందాక రాశాను చూసారా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ రాయాలి, రాయకుండా మనం ముందుకెళ్ళాం. చూడండి ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h ఓకే టు రీచ్ ఆఫీస్ 10 minutes ఎర్లీ. ఓకే ఇఫ్ హీ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h ఓకే reaches 5 minutes early. ఓకే 5 minutes late. ఓకే లేట్. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి ఫైండ్ ది నార్మల్ స్పీడ్ టు రీచ్ దేర్ ఆఫీస్ అండ్ ఆల్సో ద డిస్టెన్స్. చూడండి ఏమంటున్నాడు ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఓకే
ఒకవేళ 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఓకే, అయినా ఆఫీస్ కు చేరడానికి పట్టే సాధారణ సమయం ఎంత అంటున్నాడు. ఓకే, సాధారణ సమయం కాదు, పట్టే సాధారణ వేగం ఎంత అంటున్నాడు. స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం చూడండి. మరి ఏది కావాలన్నా ఫస్ట్ మనకు కావాల్సిన డిస్టెన్సే కదా. ఆ డిస్టెన్స్ చూద్దాం చూడండి. నాకు కావాల్సింది డిస్టెన్స్ డి, దూరం. చూడండి, మరి దూరం కనుక్కోవాలి అంటే స్పీడ్ 1 ఎంత సార్ అంటే 5, మరి స్పీడ్ 2 ఎంత సార్ అంటే 6. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1 అయిపోయింది. మరి ఇక్కడ వాడు ఇక్కడ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మరి 10 మినిట్స్ ఎర్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకోటి ఎక్కడ ఇచ్చాడు స్పీడ్ 6 వెళ్తే 5 మినిట్స్ లేట్. ఎర్లీ కాదు, లేట్. ఓకే, అక్కడ లేటే లేట్ అంటే ఏంటిది మైనస్. మరి 5లో నుంచి 10 మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 5. సో 5 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 60 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మన వాల్యూ మనకు వచ్చేసింది. మరి ఇక్కడ 5, ఇక్కడ 6 ఒకట్లు 6 ఎన్ని సార్లు సార్ అంటే 10 సార్లు. ఓకే, మరి 5 ఒకట్లు 5 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. ఓకే, మరి 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఎన్ని సార్లు సార్ అంటే 2.5, 2.5. అంటే నువ్వు ట్రావెల్ చేసింది ఎన్ని కిలోమీటర్లు సార్ అంటే 2.5 కిలోమీటర్లు అయిపోయింది. సో ఎప్పుడైతే నా దగ్గర డిస్టెన్స్ ఉందో వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నా దగ్గర ఉన్నట్టే. దాని గురించి మనం ఏం భయపడదు. చూద్దాం చూడండి. మరి నాకు కావాల్సింది నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావు, నెక్స్ట్ తర్వాత ఎంత స్పీడ్ తో వెళ్ళావు, నెక్స్ట్ తర్వాత నువ్వు ఎంత టైం తీసుకున్నావు. ఇది నాకు కావాల్సింది. ఓకేనా, చూద్దాం చూడండి. మరి నువ్వు ట్రావెల్ చేసింది ఎంత, 2.5 కిలోమీటర్లు, 2.5. 2.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసావు. ఓకే, ఎంత స్పీడ్ తో వెళ్ళావు 5. చూడండి, సో 5 kmph. మరి గంటకి 5 స్పీడ్ తో వెళ్తున్నావు. ఓకే, మరి గంటకి 5 స్పీడ్ తో వెళ్తున్నావు. మరి 2.5 కిలోమీటర్లకి ఎంత సమయం పట్టింది. గంటకి 5 కిలోమీటర్లు వెళ్తున్నావు, మరి 2.5కి ఎంత పట్టింది, కరెక్ట్ గా 30 నిమిషాలు. సో టైం ఎంత పట్టింది సార్ అంటే 30 మినిట్స్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత సేమ్ అదే దూరం. ఓకేనా, ఎంత సార్ అంటే 2.5 కిలోమీటర్లు. ఓకే, మరి 2.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసావు. ఓకేనా, ఎంత స్పీడ్ సార్ అంటే 6 kmph. ఓకేనా, 6 స్పీడ్ తో వెళ్ళావు. ఓకే, 6 స్పీడ్ తో వెళ్ళావు. ఓకే, మరి 6 స్పీడ్ తో వెళ్తే ఎంత సమయం పట్టింది అదే చూద్దాం. చూడండి, మరి నాకు కావాల్సిన టైం టీ, టీ ఇజ్ ఈక్వల్ 2.5. ఓకేనా అండి, దూరం డివైడెడ్ బై స్పీడ్ ఎంత సార్ అంటే 6. పాయింట్ పోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, 0 పెట్టాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ ఇంటూ 60 చేద్దాం. ఎందుకని ఇక్కడ టైం వచ్చిందండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే టైం వచ్చింది. మరి టైం దేంట్లో వస్తుంది, అవర్స్ లో వస్తుంది. అవర్స్ లో వద్దు, నాకు మినిట్స్ లో కావాలి. అందుకే 60కి 60 క్యాన్సిల్. పాయింట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా 0 పెట్టడం వల్ల. 25 అంటే 25 ఎవరిని చూపెడతా సార్ అంటే 25 నిమిషాలు. సో 25 ఏంటి సార్ అంటే మినిట్స్ అయిపోయింది. చూడండి, వాడు ఏం చేశాడు సార్ అంటే 2.5 కిలోమీటర్ని 5 స్పీడ్ తో వెళ్ళడం వల్ల 30 నిమిషాలు పట్టింది. ఒకవేళ అదే దూరాన్ని 6 స్పీడ్ తో వెళ్ళటం వల్ల 25 నిమిషాలు పట్టింది. మరి ఇప్పుడు వాడు ఏమంటాడు అంటే అదే దూరాన్ని, చూడండి అదే దూరం అంటే 2.5, 2.5. మరి 2.5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఓకే, మరి ఎంత స్పీడ్ వెళ్ళాలి అంటున్నాడు. మరి స్పీడ్ తెలియాలి అంటే సమయం తెలియాలి మనకు. చూడండి, మరి ఇక్కడ వీడు ఏమంటున్నాడు అంటే 30 నిమిషాలు పట్టింది సార్ అని చెప్పి వీడు ఆఫీస్కి వెళ్ళాడు. వాడు ట్రావెల్ చేసి 30 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళాడు. వెంటనే వాడు ఏమంటున్నాడు, అరే 10 నిమిషాలు ఆలస్యమైందిరా అంటున్నాడు. చూడండి, నువ్వు 30 నిమిషాలు ట్రావెల్ చేస్తే వాడేమంటున్నాడు 10 నిమిషాలు ఆలస్యమైంది అన్నాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, అంటే నేను ట్రావెల్ చేయాల్సింది 20 నిమిషాల్లోనే. 20 నిమిషాల్లో ట్రావెల్ చేయాల్సిన దూరాన్ని 30 నిమిషాల్లో ట్రావెల్ చేసేసరికి 10 నిమిషాలు ఆలస్యమైందని నన్ను తిడుతున్నాడు. లేదు సార్ వీడి ద్వారా వెళ్తాను. ఓకేరా, వీడి ద్వారా ఏమంటున్నాడు 6 స్పీడ్ తో వెళ్తే 5 నిమిషాలు లేట్ అయింది. చూడండి, మరి 6 స్పీడ్ తో వెళ్తే 25 నిమిషాలు పట్టింది. సో 25 నిమిషాలు ట్రావెల్ చేసి నేను ఆఫీస్ ముందుకు వెళ్ళాను. అప్పుడు కూడా వాడు ఏమంటున్నాడు 5 నిమిషాలు లేట్ అయిందిరా అన్నాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది ఏమని, నేను ట్రావెల్ చేయాల్సింది 25 నిమిషాల్లో కాదు 20 నిమిషాల్లోనే. 20 నిమిషాల్లోనే ట్రావెల్ చేసినట్లయితే కరెక్ట్ సమయానికి వెళ్తానని అర్థమైంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు కావాల్సింది స్పీడ్, వాడు అడుగుతుంది కూడా స్పీడే. మరి స్పీడ్ చెప్పాలంటే చూడండి అన్ని రాయాల్సింది. ఎప్పుడైతే క్వశ్చన్ కాంప్లికేట్ గా ఇవ్వాలనుకుంటాడో అప్పుడు వాడు ఏం అడుగుతాడు అంటే ఆఫీస్ కి చేరడానికి పట్టే సాధారణ వేగం అడుగుతాడు. ఆ వేగం అడిగినప్పుడు నువ్వు ఇవన్నీ చేయాల్సిందే. ఓకేనా, సో చూద్దాం. చూడండి, మరి నాకు కావాల్సింది స్పీడ్. మరి ఆ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అనేది చూద్దాం. ట్రావెల్ చేయవలసిన దూరం ఎంత సార్ అంటే 2.5 కిలోమీటర్లు. ఎంత సమయం సార్ అంటే 20 నిమిషాలు. మరి నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 60.
ఆ 60 ఏమైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి ఇక్కడ పాయింట్ పోగొట్టాలి కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ ఒక 0 పెడదాం. అప్పుడు వెంటనే ఏమైపోయింది, పాయింట్ పోతుంది. చూడండి, మరి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 25 ఒకట్లు 25 ఎన్నిసార్లు సార్ అంటే కరెక్ట్ గా 8 సార్లు. 25 ఎనిమిదిలు 200. ఓకేనా, మరి ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 ఏళ్ళు ఎంత సార్ అంటే 56.4 ఉంటది కదా, దాని పక్కన 0. 8 ఐదులు ఎంత సార్ అంటే 40. సో 7.5 kmph. అంటే ఇప్పుడు అతను ఎంత స్పీడ్ తో వెళ్ళాలి సార్ అంటే 7.5. ఓకేనా అండి, 7.5 kmph వేగంతో వెళ్ళాలి. ఎప్పుడైతే వాడు 7.5 kmph వేగంతో వెళ్తాడో వాడు అనుకున్న సమయానికి పర్ఫెక్ట్ గా ఏం చేస్తాడు, ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఓకేనండి, ఇది చేసే విధానం. మరి ఈ క్వశ్చన్ లో వాడు మనల్ని చూడండి అన్ని చేపించాడు. చూడండి, ఇవన్నీ చేసాం, ఇవన్నీ చేసాం, ఇవన్నీ చేసాం. ఓకేనా, ఒక్కోసారి క్వశ్చన్ కాంప్లికేట్ గా అడిగినప్పుడు మనం వీటన్నిటిని ఏం చేయాల్సి ఉంటది అంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని ఎవరు ఆన్సర్ చేస్తారు సార్ అంటే మీరే ఆన్సర్ చేయాలండి. ఈ క్వశ్చన్ కి ఎంత ఆన్సర్ వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఖచ్చితంగా వాటిని ఏం చేస్తున్నారు అంటే ఫోటో తీసి నీట్ గా పెడుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ మాత్రం పెట్టట్లేదు. ఓకేనా, ఎవరికన్నా డౌట్ ఉంటే కాల్ చేసి క్లియర్ గా అడగండి. ఓకేనా, మీరు క్లియర్ గా చేయగలిగితే దీని ఆన్సర్ ఇంత వచ్చింది సార్ అని ఖచ్చితంగా నాకైతే వాట్సాప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.